ఈ కీర్తన మనం చదివినట్లుగా ఈ కీర్తన రాసింది ఎవరంటే పైన ఉంది చూడండి, 3వ స్కందము ఆసాపు కీర్తన. ఈ యొక్క కీర్తన రచించినటువంటి వాడు ఆసాపు. ఈరోజు మీకు చెప్పినట్లుగా ఏకదృష్టి కలిగి జీవిస్తే మనకు లాభాలు ఏంటి, దేని గురించి? ఏకదృష్టి కలిగి జీవిస్తే మనకు కలిగే లాభాలు ఏమిటి, ఇది ఈరోజు మన యొక్క అంశం. ఏకదృష్టి కలిగి నీవు జీవిస్తే మనకేం లాభాలు వస్తాయి? ఇక్కడ ఆసాపును మనం గమనించినట్లయితే ఆసాపు లోకం వైపు చూస్తూ ఉన్నాడు. మా వీణ నా వైపు, ఆసాపు లోకం వైపు చూస్తూ ఉన్నాడు. ఆసాపుకి లోకంలో ఉన్న వారి మనుషుల గురించి ఆలోచన చేస్తూ ఉన్నాడు. ఏమని ఆలోచన చేస్తున్నాడంటే చూడండి ఒకసారి, 3వ వచనం, భక్తిహీనుల క్షేమము నా కంటబడినప్పుడు గర్వించు వారిని బట్టి నేను మత్సరపడి తిని, మరణమందు వారికి యాతనలు లేవు, వారు పుష్టిగానున్నారు, ఇతరులకు కలుగు ఇబ్బందులు వారికి కలగవు, ఇతరులకు పుట్టినట్లు వారికి తెగుళ్ళు పుట్టవు. కావున గర్వము కంఠాహారము వలె వారిని చుట్టుకొనిచున్నది, వస్త్రము వలె వారు బలత్కారము ధరించుకొందురు. ఆసాపు ఇక్కడ ఏమనంటున్నాడంటే లోకంలో ఉన్న వారికి కొంతమందికి గర్వం ఉంది. గర్వంతో నిండిన వారికి, గర్వం అంటే ఎట్లా వస్తుంది? డబ్బు బాగుంటే, అంతే కదా. ఇప్పుడు డబ్బు ఉంటే ఏమొస్తుంది? ఆటోమేటిక్గా అమ్మా గర్వం వచ్చేస్తుంది. ఆస్తి ఉంటే గర్వమే, అంతస్తులున్నా గర్వమే, అందమున్నా గర్వమే. మనిషికి ఏది ఎక్కువ ఉంటుందో దాన్ని బట్టి గర్విస్తాడు. హల్లెలూయా. మనిషిలలో ఏది ఎక్కువ ఉంటే, ఉదాహరణకి నాకు వాక్యం బాగా చెప్పే అలవాటు ఉంది అనుకో, నాలో కూడా అంత ఇంత ఏముంటుంది అంటే గర్వం ఉంటుంది. కానీ అది ఉండకూడదులే. వాక్యం ఏం చెప్తుంది ఇక్కడ? ఆసాపు ఏం చెప్తున్నాడు? లోకంలో ఉన్న వారికి గర్వము కలిగి జీవిస్తున్నారు కాబట్టి వారికి మనకున్నటువంటి శ్రమలు వారికి ఉండవంట, మనకు వచ్చినటువంటి తెగుళ్ళు వారికి రావు. బాగా గమనించండి, పేదవానికి ఒక వ్యాధి వచ్చింది అనుకో, ఆ వ్యాధికి కావలసిన డబ్బు పేదవాని దగ్గర ఉండదు. ఇప్పుడు ఒక పేదవానికి కరోనా వచ్చింది అనుకుందాం, హాస్పిటల్ వాళ్ళు 10 లక్షలు అడిగారు అనుకో, పేదవాని దగ్గర అంత డబ్బు ఉంటుందా? ఉండదు. అప్పుడు ఆ పేదవానికి ఏమొస్తుంది? ఇంకా వ్యాధి వస్తుంది, చచ్చిపోతాడు. కానీ ధనవంతుడు 10 లక్షలు ఏంది, కోటైనా పెడతాడు. కోటైనా పెట్టి ఆ తెగుల నుంచి తప్పించుకుంటాడు. అందుకే వాళ్ళు ఏమంటారంటే ఎంత ఖర్చైనా పర్వాలేదు అంటే, ఎంత ఖర్చు అయినా అంటే ఇంకా వాళ్ళ దగ్గర ఎంత ఉందో అని అర్థం. గర్వం. ఈరోజు మనుషులకు ఏమి ఎక్కువ ఉంటే దాన్ని బట్టి గర్విస్తూ ఉన్నాడు. ఇక్కడ ఆసాపు అంటున్నాడు, మనకు కలిగినటువంటి తెగుళ్ళు వాళ్ళకి రావు, మనకు కలిగినటువంటి శ్రమలు వాళ్ళకి రావు. ఎందుకంటే వారి దగ్గర ధనం ఉంది, అంతస్తులు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. కాబట్టి అవే వారు కంఠాభూషణం వలె ధరించుకుంటున్నారు, అవే వారు అలంకారం వలె ధరించుకుంటున్నారు. నీ దగ్గర నాకేమొస్తుంది అంటున్నాడు. ఎవరు అంటున్నారు? ఆసాపు అంటా ఉన్నాడు దేవునితో, వారిని చూసి నేను మత్సరపడి తిని. తర్వాత నేను చదువునైనా ఎవరన్నా, మరణమందు వారికి యాతనలు లేవు. మరణం అంటే భయపడతారా? మా డబ్బు ఉన్నాడు భయపడ్డా అమెరికాకైనా పోతాడు. ఉదాహరణకి మీకు బాగా అర్థమవడం చెప్తున్నా, ఏఎన్ఆర్ గారు ఎంతమంది తెలుసు? అక్కినేని నాగేశ్వరరావు గారు ఎంతమందికి తెలుసు? చేతులు ఎత్తున్నా ఒకసారి. అందరికీ తెలుసా? అక్కినేని నాగేశ్వరరావు దగ్గర కొన్ని కోట్ల డబ్బు ఉంది. ప్రతి సంవత్సరం అమెరికాకు పోతాడు, రక్తం మార్పించుకుంటాడంట, వస్తాడంట. డాక్టర్లే తాగమంటారంట, డాక్టర్లే మళ్ళీ రమ్మంటారంట, రక్తం మారుస్తారంట, మళ్ళా పంపిస్తారంట. అంటే డబ్బున్న వానికి రక్తం మార్చుకుంటున్నాడు, ఆరోగ్యంగా బతికినాడు, ఉన్నన్నాళ్ళు బతికినాడు. కానీ ఏమొచ్చింది? లాస్ట్కి మాత్రం చావు వచ్చింది. ఎంత ధనవంతునికైనా, ఎంత ఉన్నత స్థితిలో ఉన్నైనా సరే, గర్వించడానికైనా సరే ఏమొస్తుంది? చావు వస్తుంది. కానీ ఇక్కడ ఈ భక్తుని అంటున్నాడు, వారికి ఆ భయం ఉండదు. ఇప్పుడు ధనవంతునికి నేను ఎప్పుడు చచ్చిపోతాను భయం ఉండదు. వానికి నేను ఎందుకు చచ్చిపోతా, హాస్పిటల్ అయినా కొంటా నేను అంటాడు. అదే మనం అంటాం ఆ మాట, పేదవాళ్ళం రోజు కూలి పని వాళ్ళం మనం అనగలుగుతామా? డాక్టర్ కాళ్ళైనా పట్టుకుంటాం, సార్ మా వాడినట్టు కూడా బతికేయండి సార్,
అమ్మ మీకు ఆరోగ్యశ్రీ పనికి రాదమ్మా, మీ టైం అయిపోయిందమ్మా అంటే ఇంకా మనకు ఎవడు సాయం చేయడు. ఆ టైంలో ఎవరు మన వైపు ఉండరు. కానీ ధనవంతునికి అకౌంట్లోంచి కొన్ని కోట్లు డబ్బు కొడతాడు, ఎట్లయినా బతకాలనుకుంటాడు. అందుకే ఈ ఆసాపు అంటున్నాడు, చావు అంటే వారికి భయము లేదు. ఆసాపు దేవుని వైపు చూడుకోకుండా మనుషుల వైపు చూస్తూ ఉన్నాడు. ఎందుకంటే ఆసాపు దృష్టి దేవుని వైపు లేదు, కానీ లోకం వైపు ఉంది. కానీ అదే రీతిగా ఇదే వాక్యంలోనే ఐగుప్తు ప్రజలు, ఇశ్రాయేలు ప్రజలను కానానుకు నడిపించినటువంటి మోషేకి దేవుని ఎడల ఏకదృష్టి ఉంది. మా వినండి, అద్భుతమైన వర్తమానం, కలలో కూడా నిండి ఇలాంటి వర్తమానం. మోషే ఐగుప్తు ప్రజలు, ఇశ్రాయేలు ప్రజలు ఎక్కడ నడిపించాడు? కానానుకు నడిపించినాడు. దాదాపుగా 6 లక్షల మంది అనుకోండి, 6 లక్షల మంది కాలుబలాన్ని మోషే దేవుడు చెప్పినట్టుగా నడిపించాడు. కానీ కానానుకు పోయింది ఇద్దరే. ఎంతమందిలో నుంచి? 6 లక్షల మందిలో నుంచి ఎంతమంది పోయినారు? ఇద్దరే. కానీ మోషే ఎక్కడన్నా సరే నసిగినట్టు కానీ, గొనిగినట్టు కానీ, దేవుని తిట్టినట్టు కానీ, దేవుని ఎక్కడన్నా ఉందా? యేసయ్య నీ బిడ్డలు ఆకలి వేస్తూ ఉంది తండ్రి, వారికి ఆహారం కావాలంటే ఆకాశం నుంచి దేవుడు వారికి మన్నాను కురిపించా. యేసయ్య వీరికి నీళ్లు కావాలంటే బండ నుంచి నీళ్ళు ఇచ్చా. యేసయ్య తండ్రి ఎన్ని కార్యాలు చేశాడు. కానీ మోషే ప్రతి సమస్యలో కూడా దేవుని వైపు చూసి ప్రార్థన చేసేవాడు. హల్లెలూయా. కానీ ఆసాపు ఇక్కడ దేవుని వైపు చూడుకోకుండా లోకస్తుల వైపు చూస్తూ ఉన్నాడు. బాగా గమనిస్తున్నారా నేను చెప్పే అర్థము? ఆసాపుకున్న తేడా, మోషేకున్న తేడాని మీరు గమనిస్తే, మోషే 6 లక్షల మందిని గుడ్డిగా దేవుని వైపు చూసి ఆయన నమ్మేసి ఆయనతో పాటు పోతా ఉన్నాడు. కానీ ఆసాపు దగ్గర ఎవరు లేరు. కానీ గర్వంతో నిన్న వారిని చూసి అబ్బా వారిలాగా అదిరా బతుకంటే. ఇప్పుడు చూడండి, కొంతమంది యూత్ ఉన్నారనుకోండి. ఇప్పుడు ఉదాహరణకి ఇటువంటి యూత్ని తీసుకుంటే, ఈ యూత్ ఎక్కువ దేన్ని ఇష్టపడతారు? యవనస్తులు అంటే సినిమాలే, హీరోలను ఎక్కువ ఇష్టపడతారు. అంతే కదా నేను? ఎక్కువ యవనస్తులు దేన్ని ఇష్టపడతారు? సినిమా హీరోలనే. వాళ్ళనే వెంబడిస్తారు, వాళ్ళనే ప్రయాసపడతారు, వారి కోసం తిప్పలు పడతారు. వాళ్ళకు ముద్ద అన్నం కూడా పెడతారు. ఏమన్నా పెడతారమ్మా? ఊరు అందరు కలిసి పెద్ద బ్యానర్ వేస్తారు, పెద్ద కటౌట్. ఆ కటౌట్, సార్ పలానా కల్లూరులో మీరంటే మాకు ఇష్టం సార్, పెద్ద బ్యానర్ వేసినాం సార్ అంటే వాడేమంటాడు? నేనేమని చెప్పినానా నీకు అంటాడు. అన్నాడమ్మా, నువ్వు కాకపోతే నాకు కొన్ని కోట్ల మంది ఉన్నారు పోవే అభిమానులు, నేను ఎవడేమోనాడు పోయి అని అంటాడు. సార్ మాకు శ్రమల్లో ఉన్నాం సార్, మేమంతా మీకు అభిమానులం సార్, మాకు ఒక 10 లక్షలు సాయం చేయండి సార్ అంటే మిమ్మల్ని గేట్ లోపలకు రానియడు వాడు. రాణిస్తారు ఎవరైనా? కానీ ఈ ఆసాపు కూడా తెలియక ఈ గర్వం కలిగిన వారిని వైపు చూస్తూ దేవుని మీద దృష్టిని మర్చిపోయాడు. వీరి వైపు చూస్తూ దేవుని మీద ఏకాగ్రత చేయలేకపోతున్నారు. ఈరోజు అందుకే యవ్వనస్తులు రే చర్చికి పోదాం రా అంటున్నారు, సినిమాకి పోదాం బా అంటే వస్తారు. ఒరే క్రికెట్ ఆడుకుందాం రా అంటే వస్తారు. ఒరే ఫుట్బాల్ ఆడదాం రా, ఒరే టూర్కి పోదాం రా, పలానా డ్యాము దగ్గరికి పోదాం రా, గండికోటకు పోదాం రా అంటే పరిగెత్త వస్తారు. కానీ దేవుని సన్నిధికి పోదాం రన్నంటే వస్తారు ఎవరైనా? రారు. ఎందుకంటే వీరికి ఏమంటారు తెలుసా యవ్వనస్తులు? బా అర్జుర్రా అన్న బండి ఎంత బాగుందో, బండి కొంటే అట్లాంటి బండి కొనాలరా కదా. ఇప్పుడు ఆసాపు కూడా ఇక్కడ అదే అంటున్నాడు, బతుకుతే వాళ్ళ మాదిరే బతకాలా, గర్వం కలిగిన వారిలాగా బతకాలి నేను కూడా. ఎందుకంటే వారికి చావు అంటే భయం లేదు, వారికి తెగులంటే భయం లేదు, వారు ఏ దానికి భయపడరు, నాకు వాళ్ళ మాదిరే బతకాలనుంది అని ఆసాపు అంటూ ఉన్నాడు. ఈరోజు చాలామంది జీవితాలలో ఆసాపు లాంటి జీవితం జీవిస్తూ ఉన్నాం. మోషే లాంటి జీవితం జీవిస్తే, మోషేని చూడండి దేవుడు ఏమన్నాడు ఒక మాట చూడండి, ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు. సంఖ్యాకాండం 12వ అధ్యాయం 7వ వచనం, అతడు నా ఇండ్లంతటిలో నమ్మకమైన వాడు. హల్లెలూయా. దేవుడు ఇక్కడ ఏం చెప్తున్నాడు? అతడు నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు. ఎవరు? మోషే. హల్లెలూయా. మోషే ఎంత నమ్మకమైన వాడంట, యేసు ప్రభు తండ్రి కట్టిన ఇండ్లంతటిలో
అంటే నీకంటే, నాకంటే, మన పితరుల కంటే, ఎంతోమంది సేవకుల కంటే, మిషనరీల కంటే ఆయన కట్టిన సామ్రాజ్యం అందరిలో ఎవరు గొప్పోడంట? మోషే గొప్పోడంట. ఆసాపు పేరు రాస్తున్నాడు. ఏమన్నా ఆసాపు ఏమో లోకం వైపు చూసినాడు, కానీ లాస్ట్కి ఏమో మళ్ళా ఆసాపు అంటాడు. చూడండి ఏమంటాడు ఆసాపు లాస్ట్కి, చూడండి ఏమంటాడో. అదే కీర్తనల్లోనే 73వ అధ్యాయంలో చూడండి ఏమంటాడో. 23వ వచనం, అయినను నేను ఎల్లప్పుడూ నీ యొద్దనే ఉన్నాను, నా కుడి చెయ్యి నీవు పట్టుకొని ఉన్నావు, నీ ఆలోచన చేత నన్ను నడిపించదవు, తర్వాత మహిమలో నీవు నన్ను చేరుకొందువు, ఆకాశం ముందు నీవు నా తప్పక ఎవరున్నారు, నీవు నాకుండా ఈ లోకంలో నాకు ఏదియూ అక్కర్లేదు. హల్లెలూయా. కానీ ముందంతా కూడా ఏకదృష్టి లేక నమ్మకత్వాన్ని పోగొట్టుకున్నాడు. ఏం పోగొట్టుకున్నాడు? నమ్మకత్వం పోగొట్టుకున్నాడు. ఇప్పుడు నీ ఇంట్లో ఉదాహరణకి బాగా చెప్తున్నా, నీ ఇంట్లో ఎవరైనా పనివారు ఉంటే నమ్మకమైన వారికి తాళాలు ఇచ్చిపోతావా? అపనమ్మకమైన వారికి తాళాలు ఇచ్చిపోతావా? నమ్మకమైన వాళ్ళకి మనము తాళం ఇస్తాం. అది కోడలైనా, కొడుకైనా, కూతురైనా, ఎవరైనా సరే నమ్మకమైన వారికి మన తాళాలు మనము ఇస్తాం. అందరిని మీరు గమనించండి, కొందరు ఇళ్లలో పెద్ద కోడలకి ఇయ్యరు తాళాలు, చిన్న కోడలకి ఇస్తారు. కొందరు ఇళ్లలో పెద్ద కోడలకి ఇస్తారు, చిన్న కోడలని అట్ట ఇటు కాకుండా చూస్తూ ఉంటారు. కొందరు ఇళ్లలో ఇద్దరికీ బాధ్యత తెలియరు, అత్తే చూసుకుంటూ ఉంటుంది. అంటే ఇక్కడ మీకు చెప్పదలుచుకుంది ఏంటంటే, నమ్మకత్వాన్ని బట్టే మనకేమొస్తుంది అంటే ప్రతిఫలం వస్తుంది. ఈరోజు నీ నమ్మకత్వాన్ని బట్టి ప్రతిఫలను పొందుకోవాలంటే, దేవుని ఇల్లంతటా నమ్మకమైన వాడిగా ఉండాలంటే ప్రభు వైపు మాత్రమే నువ్వు ఏకదృష్టిగా చూడాలి. అది శ్రమైన, బాధ అయినా, కష్టమైన, అది ఏదైనా సరే ప్రభు వైపు మాత్రమే నువ్వు నమ్మకంగా చూడాలి. ఈరోజు ఇక్కడ ఆసాపు అంటున్నాడు, నీవు నాకుండగా ఈ లోకంలో నాకు ఏదియో అక్కర్లేదు అంటున్నాడు. ఈరోజు ఇక్కడ ఆసాపు అంటున్న మాట నువ్వు ఎన్నిసార్లు అన్నావు నీ జీవితంలో? ఎన్నిసార్లు అన్నావు ఈ మాట? ఎప్పుడని వింటావు? చర్చిలో అనింటావు అంతే, ఇంటి దగ్గర అనింటావా నువ్వు? అనింటావు ఎప్పుడన్నా? ఏ రోజున అన్నావా? అన్నం మనం ఈ మాట. శనివారం ఇంటికాడ కంతులోడు వస్తాడు. కంతులోడు వచ్చి రాగానే ఏమ్మా డబ్బులు ఇమ్మా అంటే, ఉండయ్యా ఒక్క నిమిషం, ఏసయ్యా నాకు సాయం చేసాయని అడిగి ప్రార్థన చేసిన ఒక్కరికైనా అలవాటు ఉందా? లేదు. బయటకు వచ్చి వాంతో యుద్ధమైనా చేస్తాం, కానీ ప్రభు దగ్గరికి పోం. బయటికి వచ్చి వాంతో ఏం పోయిన వారం ఇలా, రేపు వారం ఇచ్చాం పో అని గదురుకుంటాం, కానీ ప్రభు దగ్గరికి వచ్చి ప్రభువా ఆ అన్నకు మనసు శాంతిని ప్రభువా, నెమ్మదిని ప్రభువా, ఇంటి ముందర గొడవ కాకుండా చెబితే వినట్టుగా అర్థం చేసుకునేట్టుగా సహాయం చేయి ప్రభువా అని ప్రభు దగ్గర అడిగావా ఎప్పుడైనా? అట్లా అడగాం మనం. ఈరోజు నీ హృదయాన్ని పరీక్షించుకో. ప్రభు సన్నిధిలో ప్రతి విషయంలో ఏకదృష్టిగా ప్రభు వైపు మాత్రమే చూడు. నీ భర్త వైపు చూస్తే నీకు మిగిలేది నిరాశే. నీ భార్య వైపు చూస్తే నీకు మిగిలేది నిరాశే. నీ పిల్లల వైపు చూసినా నీకు మిగిలేది నిరాశే. నీ ఆశలు ఎవరు తీర్చలేరు, కానీ నీ హృదయ వాంఛలన్నిటిని తీర్చగల సామర్థ్యం గల వాడు దేవుడు ఒక్కడే. హల్లెలూయా. గట్టిగా చెప్పాలి, హల్లెలూయా. నీ హృదయ వాంఛలను, నీ ఆశలను సఫలము చేసి సిద్ధింపజేసగల సామర్థ్యం గలవాడు నా దేవుడైన నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభు మాత్రమే. హల్లెలూయా. ఆయన కంటింగ్ ఎవడైనా చేయగలుగుతాడా? ఎవరన్నా చేయలేరు. కానీ ఆయన ఒక్కడే నీతో పాటు ఉంటా అంటున్నాడు, నీతో పాటు నివాసం చేస్తా అంటున్నాడు, నీ హృదయం అనే ఆలయంలో ఉంటా అంటున్నాడు. మరి నీ హృదయం ఎంత పరిశుద్ధంగా ఉండాలో ఆలోచన చేయమ్మా. నీ హృదయం ఎంత నీట్గా ఉండాలా, నీ నోరు ఎంత నీట్గా ఉండాలా, నీ శరీరము, నీ దేహము, నీ నడవడిక, నీ ప్రవర్తన ఎలాగ ఉండాలో ఆలోచన చేసుకో. నీ జీవితం నువ్వు మార్చుకోలేకపోతే నరేంద్ర మోడీ వచ్చి మారుస్తాడా? ఏం బ్రదర్, నరేంద్ర మోడీ వచ్చి మారుస్తాడా? జగన్ వచ్చి మారుస్తాడా? జగన్ మహా అంటే మీకు పథకాలు ఇస్తాడు, ఒకరు మీ పేదరికం పోవడానికి అంత ఇంత ఇస్తాడు, కానీ పూర్తిగా మీ జీవితాన్ని మార్చగలుగుతాడా? మార్చలేడు. కానీ మీ జీవితాన్ని మార్చగలవాడు దేవుని వాక్యం ఒకటే. దేవుని వాక్యమే జీవము కలిగినటువంటి సంఘము. ఇంకొక మాట ప్రభు అంటున్నాడు, చూడండి ఒకసారి ఆ మాట. 1 తిమోతి చూడండి ఒకసారి. 1 తిమోతి రాసిన పత్రిక 1 తిమోతి 3వ అధ్యాయం 15వ వచనం.
అయినను నేను ఆలస్యము చేసిన యెడల దేవుని మందిరంలో అనగా జీవము గల దేవుని సంఘములో జనులేలాగు ప్రవర్తించవలెనో అది నీకు తెలియవలనని ఈ సంగతులు నీకు రాయిచున్నాను. హల్లెలూయా. ఇది ఏ సంఘం అంట? జీవము గల సంఘం. హల్లెలూయా. ఈ కల్వరి ప్రార్థన పర్ణశాల దేవుని కృపను బట్టి ఇది జీవము గల సంఘం. ఎండిపోయే బావి కాదు ఇది. నీటి వాగుల వలె ఆశపడు ప్రతి వానికి, దాహమని వచ్చిన ప్రతి వానికి నీళ్ళు ఇచ్చే సంఘం ఇది. హల్లెలూయా. దేవుని సంఘములో ఎలా ప్రవర్తించాలో తెలుసుకోండి అని వాక్యం చెబుతుంది, నేను కాదు. దేవుని సన్నిధిలో ఎలా కూర్చోవాలో, ఎలా భయభక్తులు కలిగి ఉండాలో, ఎలా మాట్లాడాలో, ఎలా ప్రవర్తించాలో, ఎలా నువ్వు దేవుని స్తుతించాలో ఒక క్రమం ఉంది. నీ ఇష్టానుసారంగా చేయడానికి ఇక్కడ హక్కు నీకు లేనే లేదు. ఎందుకంటే ఈ సంఘం ఎవరిది? జీవము గల దేవునిది. ఆయన యజమానుడు, మనమందరం దాసులం, మనమందరం శిష్యులం ఆయనకి. మనమందరం ఆయన రక్తము కారుస్తే మన పాపములు క్షమించబడ్డాయి. గుర్తుపెట్టుకోండి, ఉచితముగా నీకేమి రాలే. రక్తము చిందించబడితేనే నీ పాపములు క్షమించబడ్డాయి, నీ అపరాధములు క్షమించబడ్డాయి, నీ దోషములు క్షమించబడ్డాయి. కాబట్టి ఇక నుంచైనా నీవు ఏకదృష్టిగా మోషే వలె ప్రతి విషయంలో కనిపెట్టుకొని, యేసయ్య నా బాధ ఇది, నా శ్రమ ఇది, నా కష్టం ఇది అని ప్రభు దగ్గర చెప్పుకోవడం అలవాటు చేసుకోండి. ప్రభు దగ్గర నీవు చెబితే దేవుడు నిన్ను కూడా అంటాడు, నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడవు నీవే. హల్లెలూయా. ఈరోజు నమ్మకత్వాన్ని కాపాడుకోవాలని ఆశ నీలో లేదా? లేదమ్మా, ఆశ నీలో లేదా? అన్న నేను దేవుని దగ్గర నమ్మకంగా బతకాలనుకుంటున్నానన్నా. అన్న నా జీవితము చాలాసార్లు చెడిపోయింది, దేవుని అనేకమైన సార్లు పిలిచినాడన్నా సేవ చేయమని, అనేకమైన సార్లు దేవుడు నాతో మాట్లాడినాడన్నా, నేనే త్రోసేసినానన్నా, నేనే పక్కన పెట్టినానన్నా. దేవుడు నాకు చాలాసార్లు చెప్పినాడన్నా బాప్తిసం తీసుకోమని. అన్న దేవుడు నాతో చాలాసార్లు చెప్పాడన్నా. నమ్మకత్వాన్ని పోగొట్టుకుంటావు. దేవుడు ఏ పని చెప్తే ఆ పనిని వెంటనే చేయి. దేవునికి ఏ పనిని అప్పగిస్తే ఆ పనిని ఈ క్షణమున ఇదే అనుకూలమైన సమయము పోనీయక సద్విగనం చేసుకున్నవాడు ధన్యుడు. ఈరోజు ధన్యకరమైన జీవితం కావాలా, పనికి మాలిన జీవితం కావాలా? ఆలోచన చేయి. గర్వంతో నిన్న వారి వైపు ఆశాపు చూస్తూ ఉన్నాడు, కానీ మోషే గర్వంతో నిన్న వారిని వదిలిపెట్టి దేవుని వైపు చూస్తూ ఉన్నాడు. ఉదాహరణకి ఇంకా మీకు లోతుగా చెప్తా, బాగా వినండి. ఇప్పుడు ఇశ్రాయేలు ప్రజలు కానానికి పోయే దారిలో వాళ్ళకి దాదాపుగా కొన్ని సంవత్సరాలు పట్టింది. ఎంత నసికింటారు కదా. ఏం మోషే, నిన్ను నమ్ముకొని భార్య బిడ్డలము పిల్లలు అందరం కలిసి నిన్ను వెంబడిస్తూ ఉంటే మా బతుకేంది, నువ్వు మాకు టయానికి అన్నం పెట్టలేవు, మాకు నీళ్ళు లేవు అని సతాయించిండ్రమ్మా. సతాయిరా. ఒక్కొక్కసారి మీరు నన్ను సతాయించండ్రే టయానికి ముగియలేదని. మరి మోషేని ఎంత సతాయించింటారు? అది ఒకరిద్దరు కాదు, కొన్ని లక్షల మంది పిల్లలందరూ ఏడిచింటారేమో టయానికి. ఓమా నాకు పాలు, వాళ్ళకి తిండి, వారికి నీరు యానించి తెచ్చినాడు మోషే. ఎంత ఓర్పో మరి. ఓర్పు నీలో ఉందా? నీ భర్త నేను ఒక్క మాట అంటే నన్ను అంటావు నువ్వు అని పరిగెత్తుకుంటూ పోవడమే సర్దుకొని. వివాహం అనేది అన్ని విషయంలో ఘనమైనది. హల్లెలూయా. ఓర్పు కలిగిన జీవితం నీలో ఉంటే ఘనమైన కార్యాలన్నీ నీ జీవితంలో జరుగుతాయి. ఊరికి చెప్పడం కాదు, నా వివాహం ఘనంగా జరిగింది, అంగరంగ వైభవంగా జరిగిందని కాదు. నీ వివాహంలో జరగాల్సింది అంగరంగ వైభోగాలు కాదు. నీ జీవితంలో అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు, కృప వెంబడి కృపను అనుభవించాలా. ఈరోజు నేను బ్రతుకున్నానంటే దేవుని దయే. ఈరోజు నేను జీవిస్తున్నానంటే దేవుని దయే. మీరు గమనించారు లేదో, మోషే ఎంత నమ్మకస్తుడు కాకపోతే 10 ఆజ్ఞలు ఎవరికి ఇచ్చారమ్మా? మోషే చాలా బిజీగా ఉన్నాడు కదా, 6 లక్షల మంది నడిపేయాలి కదా. మరి మోషేకి ఎందుకు ఇచ్చాడు దేవుడు? నమ్మకమైన వాడు. హల్లెలూయా. నమ్మకమైన వాని పట్ల దేవుడు ఎంతైనా కృప చూపిస్తాడంట. ఇప్పుడు మోషే దేవదూతలు వచ్చి మోషేని పర్వతం మీద తీసుకొని పోయినాయి. బాగా వినండి ఒకసారి, ఈ కథ వినండి ఒకసారి. మోషేని ఎత్తుకొని పర్వతం మీదికి పోయినాడు.
పైకి పోతానే పర్వతం పైన ఇంకేం కనపడుతుంది? ఏం కనపడుతుంది? పర్వతం పైన భూమి కనపడుతుందా? ఆకాశం కనపడుతుంది. మోషే ఇటు చూస్తున్నాడంట. మోషే ఇటు చూస్తూ ఉంటే దేవదూత అడుగుతున్నాడంట, దేవదూత ఏందది అంటే, దేవదూత అది పరలోక రాజ్యం, అది పరలోక. ఏంది అంత సుందరంగా ఉంది అది అంటే, అది ఇంకా సుందరమైనది చూస్తావా అంటే, ఇంకా దేవదూత బాగా చూపించిందంట మోషేకి. దేన్ని? పరలోక రాజ్యాన్ని చూపించిందంట. అప్పుడు ఎందుకు నవ్వుతున్నారమ్మా? దేన్ని చూపించినాడు దేవుడు అంట. దూతలు మోషేకి ఏం చూపించినాయి? పరలోక రాజ్యాన్ని చూపించినాయి. అప్పుడు మోషే ఇంత భాగ్యం నాకా అని కన్నీరు పెట్టిండాడా? ఏంది యేసయ్యా, ఇంత అభాగ్యుణ్ణి, ఇంత పనికిమాలినోన్ని దేనికి? నాకేమో ఇంతమందిని నడిపించే అవకాశం ఇచ్చినావు, కానాన్ని నడిపించే యోగ్యత నాకు ఇచ్చినావు, మళ్ళా అందరిని పక్కన పెట్టి నన్నే కొండ మీదకి ఎక్కించినావు. కొండ మీదకి ఎక్కించి నాకేమో అంత సుందరమైన నగరాన్ని చూపిస్తూ ఉన్నావు. ఇంత గొప్ప దేవునివే, ఏమిచ్చి నువ్వు తీర్చుకోగలనయా అనింటాడు. నాకు తెలిసి ఇంకా దేవుడు అంటే ఇంకా పిచ్చి ఇంకా ఎక్కిపోయి ఉంటుంది దేవుడు అంటే. అప్పుడు దేవుడు మోషేకు 10 ఆజ్ఞలను బయలుపరుస్తాడు. ఆ 10 ఆజ్ఞలు రాళ్ళు తీసుకొని తాబేలు దిగుతా కిందికి వచ్చేటప్పుడు చుట్టూ ఉండే జనాలందరూ మోషేని చూడలేకపోయినారంట. ఎందుకు? ఆయన ముఖము ఎంత కాంతి, సూర్యకాంతి వలె ఆయన ముఖము ప్రకాశింపజేస్తూ ఉందంట. హల్లెలూయా. అంటే దేవుడు తాపలు దిగేటప్పుడు కూడా మోషేకి తోడుగా ఉన్నాడు. ఆయన కాంతితో నింపాడు, ఆయన సన్నిధితో, ఆయన సంతోషముతో, ఆయన ప్రసన్నతతో. కానీ మోషే కిందికి వచ్చిన గర్వపల్లె చూసినావు, దేవుడు నాకే ఇచ్చినాడు 10 ఆజ్ఞలు. చూసినావు, కళ్యాణ్ బాబు నాకే చెప్పినాడు పాట పాడవు అని ఏందనుకున్నావు? నా గొంతు ఏందనుకున్నావు కదా? మనం అనుకునేది ఇదే. కళ్యాణ్ బాబు నాకే చెప్తాడు, బా ఏ పని చెప్పినావు, బా ఏందనుకున్నావు నేనంటే. మోషే అంటే విర్రవీగినాడా? విర్రవీగల. మోషే ఎంతసేపు ఉన్న నమ్మకమైన వాడిగా, నమ్మకమైన బంటు వలె దేవుడు చెప్పినట్టుగా బ్రతికాడు. హల్లెలూయా. ఈరోజు మోషే లాంటి జీవితం నీలో ఉన్నదా? లేదు. క్లారిటీగా చెప్పగలుగుతా నేనైతే లేదు. నమ్మకత్వాన్ని మనం పోగొట్టుకునే వ్యాధులు, రోగాలు, కష్టాలు, ఈ శ్రమలన్నీ మనకి ఎక్కడి నుంచి వస్తున్నాయంటే మనం చేసిన ఈ తప్పు వల్లే, ఈ నమ్మకత్వాన్ని పోగొట్టుకోవడం వల్లే ఈరోజు మన కుటుంబంలో ఉన్నటువంటి శ్రమలు కారణం అదే. ఈరోజు నీ శ్రమలు పోవాలంటే, నీ జీవితం బాగుపడాలంటే, నీ ప్రతి పరిస్థితులు బాగోవాలంటే ప్రభు దగ్గరకు వచ్చి, ప్రభువా ఇక నుంచి నేను నీకు నమ్మకమైన బిడ్డగా, కుమార్తెగా, కుమారునిగా నేను ఉంటానేసయ్యా. ఈరోజు ఏ ఆశ దేవుని సన్నిధికి వచ్చావో ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. ఆయన నిన్ను నమ్మకమైన వాడిగా చేసుకుంటాడంట, నిన్ను నమ్మకమైన కుమార్తెగా చేసుకుంటాడంట. ఎంత యోగ్యత అమ్మా! అసలుకు మనకు ఆ యోగ్యత ఉందమ్మా? మనకు ఆ యోగ్యత? మనం అంత పవిత్రులమా, పరిశుద్ధులమా? మనం ఎంత పాపాత్ములం, ఎన్ని పాపములు చేసేవారమి. లేచిన మొదలు రాత్రి వరకు ఎన్ని మోసాలు ఆడతామో, ఎన్ని అబద్ధాలు ఆడతామో, ఈ కళ్ళతో ఎన్ని పాపాలు చూస్తామో, ఎంత అతిక్రమ కార్యాలు చేస్తామో. కానీ దేవుడు అంటున్నాడు, ఈ రోజు నుంచి మీరు నా నమ్మకమైన వారు. హల్లెలూయా. ప్రభు సన్నిధిలో ఒక సేవకునిగా మీకు విన్నపిస్తున్నాను, ఆయన కంటే విలువైంది ఈ లోకంలో ఏది లేదు. ఆయన వైపు నమ్మకంగా ఉండండి. మిమ్మల్ని ఆయన అడుక్కునే స్థితిలో పెట్టడమ్మా, గుర్తుపెట్టుకోండి. దేవుడు ఎప్పుడు మిమ్మల్ని దిగజారిపోయేట్టు చేయడు ఆయన. దేవుడు ఎప్పుడు మీ ప్రతి పరిస్థితులు నాశనానికి తీసుకొని పోడు ఆయన మీకు హాని చేసేవాడు కాదు. ఆయన నమ్ముకున్న వారికి ఎన్నడూ ఆయన ఏ హాని చేయవాడు కాదు ఆయన. ఎందుకంటే ఆయన నమ్మదగిన వాడు, ఆయన సాయము చేయగలవాడు, న్యాయము తీర్చగల సామర్థ్యం గలవాడు మన దేవుడు. హల్లెలూయా. ఈరోజు దేవుని వైపు చూస్తున్నాం, దేవుని వైపు మాత్రమే చూడు. ఆసాపు లోకంలో వారి వైపు చూస్తూ ఉన్నాడు. చూసి వారి వైపు చూసి వారిలాగా బతుకుతే బాగుండు అనుకుంటున్నాడు. ఒకరికి నువ్వు కూడా ఎవరిని అనుకుంటున్నావేమో, బతుకుతే వాళ్ళ మాదిరి బతకాలరా, కడితే ఇల్లు వాళ్ళ మాదిరి కట్టాలనా,
కడితే వాళ్ళ మాదిరి, కొంటే వాళ్ళ మాదిరి కారు బండి కొనాలరా, బతుకుతే వాళ్ళ మాదిరి బతకాలి. అది ఏంద్రా ఈ బతుకు? అందుకంటే ఒక్కోసారి యవనస్తుని అడగండి, ఏమంటారంటే, అన్నా నేను అనవసరంగా మా తల్లిదండ్రుల కడుపులో పుట్టినానన్నా, నేను వాళ్ళ కడుపులో పుట్టింటే భలేగుండన్నా నా జీవితం అంటారా? అంటారు. వాళ్ళ కడుపులో పుట్టింటేనా వాళ్ళు ఎంత బాగా చూసుకుంటారో చూడమా వాళ్ళ బిడ్డని. నువ్వు ఉండవు, ఏం సంపాదించావు అమ్మ నువ్వు నాకు? ఏం సంపాదించావు నాన్న నువ్వు నాకు? ఏం చేసావు నాకు నువ్వు అని అడుగుతూ ఉన్నారు ఈరోజు పిల్లలు కదా. ఎందుకు అడుగుతున్నారంటే వారికి ఈ లోకంలో శ్రమ వారికి తెలియదు. ఏమనుకుంటారంటే, భార్య కూడా ఏమనుకుంటుందంటే, భర్త బయటికి పోయి ఇంట్లోకి రాగానే ఒక 1000 రూపాయలు డబ్బు తెస్తాను అనుకుంటుంది. కానీ ఆ 1000 కోసం బయట భర్త ఎన్ని కష్టాలు పడతాడో, తల్లిదండ్రులు బయట ఎన్ని కష్టాలు పడతారో, ఎన్ని ఇబ్బందులు పడతారో, ఎంత చాకరీ చేస్తారో, కానీ సాయంత్రం నీ ఇంట్లో అడుగు పెట్టేసరికి వారి దుఃఖాన్ని, వారి శ్రమను అన్నిటినీ విడిచిపెట్టి ఒక తల్లిగా తండ్రిగా నీ దగ్గరకు వస్తారు. ఇప్పుడు బాగా వినండి, ఎంత పెద్ద ఉద్యోగస్తుడైనా ఇంట్లోకి వచ్చేసరికి తండ్రే కదా ఏమ్మా. ఎంత పెద్ద ఉద్యోగస్తురాలైనా ఇంటికి వచ్చేసరికి తల్లే. నేను ఉద్యోగస్తురాల్ని, నేను ఉద్యోగస్తుని అంటే అవుతుందా కుమార్తెలు కాడా? కాదు. వారికి నువ్వేం చూపించాలా? తల్లిదండ్రుల ప్రేమను నువ్వు చూపించాలి. ఈరోజు నమ్మకత్వాన్ని కాపాడుకో. నమ్మకత్వాన్ని కాపాడుకుంటే ఈ లోకంలో వారు నీకున్నా లేకపోయినా, ఈ లోకంలో వారందరూ నిన్ను చూసినా చూడకపోయినా, ఈ ప్రపంచమంతా నిన్ను వెలివేసినా, నా దేవుడు నిన్ను ఎప్పటికీ నీ చెయ్యిని విడిచిపెట్టాడు. ఎందుకంటే ఈయన చెయ్యి చాలా పెద్దదంట, మహోన్నతమైన వాడు ఈయన. అన్ని నామముల కంటే పైనామం గలవాడు మన దేవుడు. ఈరోజు ఈ దేవుడిని నమ్ముకున్నాం. ఒక యోధుడిగా మారు, ఒక సైనికునిగా మారి లోకంలోకి దుంకి నశించిన దాన్ని వెతికి రక్షించు. అది నీ పని. ఈరోజు ఇక్కడ విన్నావు, రక్షణ పొందుతున్నావు, మారు మనసు పొందావు, బాప్తిసం పొందావు, దేవుని వాక్యం వింటున్నావు, లోకం మీద పడి నశించిన దాన్ని వెతికి రక్షించు. అది నీ పని. ఎవరిక వచ్చిమమ్మా, విన్నామమ్మా, పోయామమ్మా, ఒక పాట పాడామమ్మా, పోయామమ్మా, అది కాదు. మీరు కూడా ఏం చేయాలి? నశించిన దానిని వెతికి రక్షించాలి. కాబట్టి మీకు దేవుడు ఇచ్చిన అవకాశాన్ని పోగొట్టుకోవద్దు. దేవుడు మీకు ఎన్ని అవకాశాలు ఇచ్చాడమ్మా దేవుడు మీకు? నువ్వు మరణం పడక మీద ఉన్నప్పుడు దేవుడు నిన్ను కాపాడలేదా ఏమ్మా? నీకు ఆరోగ్యం బాగాలేనప్పుడు నేను దేవుడు కాపాడలేదా? నీ కుమారులు నిన్ను వెలివేసినప్పుడో, తిట్టినప్పుడో, దూషించినప్పుడో దేవుడు నిన్ను కాపాడలేదా? నీ తల్లిదండ్రులు నిన్ను వదిలేసినప్పుడు నాకెవరు లేరు, నా తల్లివి నీవే, నా తండ్రి నీవే అని దేవుని వైపు చూసినప్పుడు దేవుడు నీకు తోడుగా లేడా? అన్ని వేళల్లో మీరు చూసుకోండి, ప్రతి కుటుంబానికి దేవుడు ఏదో ఒక రీతిగా మేలు చేసిన వాడే. ప్రతి కుటుంబానికి కన్నీరుతున్న వారిని కన్నీరు తుడిచిన వాడే కానీ ఆయన ఏడిపించేవాడు కాదు. కానీ ఈరోజు ఈ లోకమంతా కూడా నీ కన్నీరును కోరుతూ ఉంటుంది. అందుకే నేనేమంటానంటే ఈ లోక ప్రేమ వ్యర్థం. మీరు బాగా గమనించండి, ప్రపంచంలో 7 వింతలు ఉన్నాయి. 7 వింతల్లో మన ఇండియాలో కూడా ఒక వింత ఉంది. ఏం వింత అంటే తాజ్మహల్. అది ఢిల్లీలో ఉంది. అది ఒక ప్రేమకు చిహ్నం. బాగా వినండి, దేనికి అది? ఒక ప్రేమకు. షాజహాన్ అనేవాడు ముంతాజ్ కోసము ప్రేమతో ఒక పెద్ద కోట కట్టించినాడు, దాని పేరే తాజ్మహల్. కానీ అసలు విషయం ఏంటంటే ముంతాజ్ చచ్చిపోయినా కట్టించినాడు. ఏం ప్రయోజనం? నేను చెప్పింది మీకు అర్థమవుతుందా ఏమ్మా? తాజ్మహల్ ఎప్పుడు కట్టించినాడు? లవర్ ఉన్నప్పుడు కట్టిలా. అప్పుడు ఆ ముంతాజ్ ఏం చేసుకుంటుంది? దాన్ని ఏం చేసుకుంటుందమ్మా? ఏం చేసుకోలేదు. కాబట్టి బ్రతుకున్నప్పుడే ప్రేమను చూపించాలి. ఈరోజు దేవుని ప్రేమ చెప్పేది అదే. నువ్వు బ్రతుకున్నప్పుడే మనసు మీద ఉన్న వారిని ప్రేమగా చూసుకో. చచ్చిపోయినాక అబ్బా మా అత్త ఉంటే మాకెంతో బాగుండో, మా మామ ఉంటే మాకెంతో బాగుండో, మాకు ఊర్లో విలువ ఉండింది కదా, మా అమ్మ నింటే, మా తాత నింటే ఎంతో బాగుండో కదా. అందరూ ఉన్నప్పుడు కుటుంబమే సంతోషం. ఒక్కరు కుటుంబంలోంచి చచ్చిపోయినా ఆ కుటుంబంలో ఉన్న వెల్తి ఎవరూ పోల్చలేరు. కాబట్టి నీ కుటుంబంలో ఉన్న వారిని చచ్చిపోయినాక ప్రేమించడం కాదు, వర్ధంతులు చేయడమో లేదంటే వారికి పోయి సమాధికి అది కాదు కావాల్సింది. బ్రతుకున్నప్పుడు వారికి సహాయము చేయండి.
అది ఏ రీతిగా అయినా సరే వారిని ఆప్యాయంగా పలకరించండి. వారిని దగ్గర నుంచి ఏం కోరుకోరు. చాలాసార్లు నేను బయటికి పోయేటప్పుడు, నేను బండి స్టార్ట్ అయిపోయేటప్పుడు నాకు ఖచ్చితంగా విధవరాళ్ళు ఎదురొస్తారు. వచ్చినప్పుడు పాపం చాలాసార్లు నన్ను చూస్తే, నేను బయటికి పోయి చూసి అమ్మ సేవకుడు అడగపోతున్నాడేమో అని పాపం పక్కకు పోతారు. అమ్మ నువ్వేం పక్కకు పోతు, ఇట్రా, ధైర్యంగా రా. మీరు చెప్తే నమ్మరు. నాకు విధవరాళ్ళు వచ్చి ఎదురు వెంటనే ఎన్నో పనులు జరిగినాయి. హల్లెలూయా. ఈ లోకంలో ఆచారాలు పద్ధతులు నమ్మితే మనమే నష్టపోతాం, మనమే నాశనానికి గురవుతాం, మనమే తప్పిదాలకు గురవుతాం, మనమే నరకానికి పాత్రలు అవుతాం. కాబట్టి ఈ లోకంలో ఉన్న వాటి వైపు చూడొద్దు. విధవరాలు ఎదురొచ్చింది, పిల్లి అడ్డం వచ్చింది, కుక్క అడ్డం వచ్చింది, ఇవన్నీ కాదు. నీలో సత్తా ఉంటే ఎవరిని ఆపలేడు. హల్లెలూయా. నీలో ధైర్యం ఉంటే, నీలో బలం ఉంటే, నీలో జ్ఞానం ఉంటే, నిన్ను ఎందరు ఎదురొచ్చినా దేవుని ఉన్నత స్థితికే తీసుకెళ్తాడు. కానీ ఆ విధవరాలు అడ్డం వచ్చింది, నేనేం పక్కకు దొబ్బేస్తాడా దేవుడు? ఏమ్మా దొబ్బేస్తాడా? ఎప్పుడు దేవుడు అట్లా చేసేవాడు కాదు. నువ్వు ఎంత తగ్గించుకుంటావో ప్రభు దగ్గర ఆయన నేను అంతగా హెచ్చిస్తాడు. ఈరోజు నీ కుటుంబాన్ని ప్రేమించు, ఈరోజు నీ కుటుంబాన్ని కౌగిలించుకో. మోషే ఏ రీతిగా అయితే నా ఇల్లంతటి నమ్మకమైన వాడిగా ఉన్నాడో, ఈరోజు నీవు కూడా నమ్మకమైన వాడిగా ఉండు. దేవుని మందిరంలో ఎలా ఉండాలో, ఎలా ప్రవర్తించాలో, ఎలా నడవడికాలో తెలుసుకోవాలా. అదే క్రైస్తవ జీవితం. ఈరోజు క్రైస్తవ జీవితం అంటే సౌభాగ్యమైన జీవితం. ఎవరికైనా ఈ జీవితం దొరుకుతుందా? ఏమ్మా పుట్టుకతోనే క్రైస్తవులం కదా. అందరినీ మీరు గమనించండి. కొంతమంది ఏమంటారంటే, మా అబ్బా కదా, అబ్బగారి కాలం నుంచి మేము ఏమంటారు, మేము క్రైస్తవులం, ప్రార్థన చేయరా నాయన అంటే సిగ్గు. ఒక పాట పాడమని, ఏది అబ్బబ్బబ్బబ్బా ఆడిపోయింది. నీకంటే వేరే కులములు మారుతారు, హిందువులు ముస్లింలు మారుతారు. వాళ్ళని చూసి నేర్చుకోవాలి మనం. ఒక్కొక్కసారి వాళ్ళు పాడే పాటలు, వారు చెప్పే వాక్యాలు, వారు చదివే జ్ఞానము, వారి బైబిల్ జ్ఞానం, బైబిల్ పఠనము. మన బైబిల్ చూస్తే మన చరిత్ర తెలిసిపోతుంది. మన బైబిల్ ఎట్టుండయి, ఏం కథ, అవి ఆడ పెడతామో, దానికి దుమ్ము పట్టింటాయో, ధూళి పట్టింటాయో. ఆ గూడునంట ఒక ఆమె క్రిస్మస్కు అంటదంట, అంటే మిగతా అప్పుడు అన్నదంటాం కావా. అంటే ఇటంటోళ్ళు ఉన్నారు. ఎందుకు? వీరి లోకం లేచింది రాత్రి పగులు పనులే, డబ్బు డబ్బు డబ్బు. అందుకే ఈరోజు మనుషునికి గుండె లబ్డబ్ అని కొట్టుకోవడంలే, డబ్బు 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 డబ్బు. హల్లెలూయా. ఈరోజు నీ నమ్మకత్వాన్ని పోగొట్టిన కారణము డబ్బే. నీలో ఉన్న గర్వమే, నీలో ఉన్న అహంకారం వల్లనే నమ్మకత్వాన్ని పోగొట్టుకుంటున్నావు. కానీ దేవుని దగ్గర నువ్వు కొంచెంలో కూడా నమ్మకంగా ఉంటే, పోయిన వారం చెప్పిన ఏమంటాడు దేవుడు, బలా నమ్మకమైన మంచి దాసుడా. ఒకసారి ఆలోచన చేయి, ఒకసారి ఊహించుకో ఆ మాట ఎట్లుంటుందో. దేవుని భుజం మీద చెయ్యేసి, ఒరే కళ్యాణ్ ఎంత మంచోనివిరా, నువ్వు నిజంగా నమ్మకమైన వానివిరా, నీకు ఇచ్చిన సేవ బాగా చేసావురా, బలా నమ్మకమైన మంచి దాసులు అంటే ఇటుండేవాని ఇటుగానుగా దేవుడు నా మీద చెయ్యేసాడు. ఎట్లుంటుంది ఆ ఫీలింగ్? ఎట్లుంటుందమ్మా? ఆ సంతోషం కావాలా. హల్లెలూయా. ఈరోజు దేవుడిచ్చే సంతోషం కోరుకో. ఏదో లోకంలో ఉన్న సంతోషంలో 5 నిమిషాలు పాపం చేస్తే జీవితాంతం దాని గురించి బాధపడతారంట. నేను చెప్పేది అర్థమవుతుందా? 5 నిమిషాలు పాపమే అని పోతాం, పాపం చేస్తాం, చంపడమో, నరకడమో, వ్యభిచారం చేయడం, ఏదో ఒకటి 5 నిమిషాలే. కానీ దాని మూల్యము చాలా ఎక్కువ చెల్లించాలి. నిన్న ఒక ఆయన ఇంటర్వ్యూలో చెప్తున్నాడు, ఒక ఆయన పొలం దగ్గర గట్లు పోసుకుంటారు కదా, ఆ గట్టు పోసుకుంటే ఆ పొలమోడు ఈ పొలమోడు ఊరికే రే నువ్వు నా దాంట్లోకి రాని నీళ్ళు అంటే, నీళ్ళు నా దాంట్లోకి రాకపోతే నాకు కావాలి కదా, ఈయన పారుతూ అంటున్నాడంట. ఆయన గదులుకుంటున్నాడు, ఈయన గదులుకుంటున్నాడు, ఊరికే పార తీసుకొని తల మీద కొట్టినాడంట. ఆయన కుప్పగూలి చచ్చిపోయినాడు. చచ్చిపోగానే చిన్న గొడవ అది. దేనికోసం? ఆ నీళ్ళ కోసం ఒక ప్రాణం పోయింది. ఇప్పుడు అతను అంటున్నాడు, 11 సంవత్సరాలు అయిన సార్ నేను జైల్లో ఉండి
ఎన్ని సంవత్సరాలంట? అదే ఆ రోజు ఎవరో ఒకరు తగ్గింటే కుటుంబం తోడు ఉండేది, పిల్లలు ఎదుగుదల చూసేవాళ్ళు, సంపాదించుకునేవారు, ఆ పొలం కాకపోతే ఇంకొక పొలం. అదే ఇప్పుడు 11 సంవత్సరాలు జైల్లో పోలీసుడు కాలుతుంది అన్నుతాడు, అది బాగుంటుంది మన వాళ్ళకి, అది బాగుంటుంది. పోలీసుడు కాలుతుంది అనేది, పోలీసుడు మాకు మీద ఇంగిలు మూసేది, కట్టెలు కాళ్ళ సందులో పెట్టి కొట్టేది, అవి బాగుంటాయి. మనకు కోపం తగ్గించుకోం, ఓర్పు ఉండదు, సహనం ఉండదు మనలో. మనకి ఈ రోతకరమైన జీవితం వల్లనే చాలా నష్టపోతూ ఉన్నారు. కానీ దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు. నా పొలంలో నీళ్ళు వదలద్దు అన్నాడు కదా, సంతోషంగా పొలమైన వానికి ఇచ్చేసి వెళ్ళిపో. నష్టం ఏమి రాదు నీకు, దేవుడు నీకు 100 రెట్లు ప్రతిఫలం ఇస్తాడు. యుద్ధం చేయి వాడును నేనే అన్నాడు దేవుడు. నువ్వు యుద్ధం చేసి చేతులు రక్తం పూసుకుంటే శిక్ష అనుభవించేది ఎవరు? నువ్వే. ఈరోజు చిన్న చిన్న విషయాలలో, సార్ నా భార్య ఇంటికి వస్తానే యాడికి పోయినావు అనింది, బడ తీసుకుని ఒకే కేటు కొట్టినా సార్ చచ్చింది. ఊరికి యాడికి పోయింది అని అడిగింది, యాడికి పోయినావు అని అడిగిన దానికి బడితో కొట్టినాడంట, చచ్చిపోయిందంటావా. ఇప్పుడు యాడుంటాడు వాడు? యాడుంటాడమ్మా? జైల్లో ఉంటాడు. అదే పలానా సాటికి పోయిచ్చా అంటే చెప్తే సరిపోదు. అయినా కొంతమంది భార్యలు కూడా బలి అడుగుతారులే, బాగా చిరాకు ఉన్నప్పుడు, మైండ్ అంతా బాగా అన్నీ ఉన్నప్పుడు బలి అడుగుతారు. చిరాకు, ఫుల్ చిరాకు, ఆడిపోయినావు, దేనికి అడిగిపోయినావు ఈ టైంలో అని అంటే వానికి ఆడలేని బీపీ లేచి ఉంటుంది. ఇంకా అందుకే పెళ్లి ప్రమాణం చేసేటప్పుడు ఇద్దరి చేతులు పట్టించి పాస్టర్ ఒక ప్రమాణం చేస్తాడు. ఏమని చేస్తాడంటే, నీ కష్టములోను నీ సుఖములోను నేను పాలిభాగస్తునవుతాను. కష్టము సుఖం అంటే నువ్వు బట్టలు ఉతికేటప్పుడు ఏమండి నువ్వురా గుడ్డలు ఉతుకుదురా అని కాదు. ఏమండి నేను బోకులు సగం దోముతా నువ్వు సగం దోముదురా అని కాదు. అవి కాదు కష్టాలు సుఖాలు అంటే. స్త్రీలకు అప్పగించిన పని స్త్రీలు చేయాలా, పురుషులు అప్పగించిన పని పురుషులు చేయాలి. పురుషుడు పనుకొని ఉండనీలే, నా మాదిరి ఇంట్లో నెలకు సంపాదించి తెచ్చిపెట్ట. హల్లెలూయా. మా భార్య ఏడుస్తూ ఉంటుంది, ఇంట్లో ఏం పని చేయమేను అని. అది నీ బాధ్యతే. హల్లెలూయా. నీ బాధ్యత నువ్వు నిర్వహించాలా, నా బాధ్యత నేను నిర్వహించాలా. ఏదైనా కొదవైతే అప్పుడు నన్ను అడుగు, నేను కష్టపడతా, నా పని నేను చేసుకుంటా, నీ పని నువ్వు చెయ్యి. కష్టము సుఖం వచ్చినప్పుడు కలిసి పంచుకుందాం. కష్టము సుఖం అంటే ఎట్లా అంటే, ఒకసారి మనకు తిండికి తిండి ఉండదు, అప్పుడు నాకు జొన్న రొట్టె కావాలా, నాకు బాగా చపాతి కావాలంటే అవుతుందా? కాదు. ఊరగాయన్నం అనేసరి కలుపుకొని తినాలి. అది కష్టమో సుఖమో. ఈరోజు కష్టమో సుఖమో అంటే తెలియక కుటుంబాలలో కొత్తగా పెళ్ళినప్పుడు ఎన్నో ఆశలు పెట్టుకుంటుందంట భార్య. విశాఖపట్నం నుంచి ఒక యవనస్తుడు ఫోన్ చేసినాడు, బాగా వినండి. విశాఖపట్నం నుంచి ఒక యవనస్తుడు ఫోన్ చేసినాడు. నాకు తెలిసి మన వంశీ వయసు ఉంటుంది అంతే, 20-21 సంవత్సరం అంతే. ప్రేమించి పెళ్లి చేసుకున్నాడంట. బాగా వినండి, ప్రేమించి పెళ్లి చేసుకున్నాడంట 21 సంవత్సరాలకే. అంటే ఎదురు చూశాడు వాడు, ఎప్పుడెప్పుడు నాకు 21 పడతాయా, ఎప్పుడెప్పుడు పెళ్లి చేసుకుందాం అని ఎదురు చూసి పెళ్లి చేసుకున్నాడు. మొత్తానికి పెళ్లి చేసుకున్నాడు. అబ్బా నేను ప్రేమించిన అమ్మాయితో భలే ఉంటుంది సంసారం అనుకున్నాడు. ఆ పిల్ల కూడా ఆహా నాకు దొరికినాడు, నాకు నన్ను ప్రేమించిన ఇద్దరు కలిసి ఒక ఇల్లు తీసుకున్నారంట. వీడు చేసే పని ఏంటంటే కొండల్లోకి పోయి రాళ్ళు కొట్టే పని. ఏం పని? వానికి రోజు కూలి 230 రూపాయలు అంట. వాడు నాతో చెప్తున్నాడు ఈ మాటలన్నీ, నేను మనసులో నవ్వుకుంటా ఉన్నా బాగా. వాడు అంటున్నా, వాడి చెప్తానే ఉన్నాడు, నేను అంటాను. కూలి అన్నా నాకు 230 వచ్చదన్నా. భార్య ఇంట్లోకి వచ్చిందంట. ఇంట్లోకి రాగానే, ఏమండి నాకు ఉడకబెడుతుంది, కూలర్ తండి. ఏం కావాలంట ఆమెకి? కూలర్ కావాలంట. సరే అని ఆ కంతులోని దగ్గరనో అన్న ఇన్న వాళ్ళ అమ్మనో వాళ్ళ ఆయన్నో ఏదో ఒకటి అడిగి, బంధువులను అడిగి ఒక కూలర్ తెచ్చి ఇంట్లో పెట్టినాడంట. కొద్ది రోజుల తర్వాత, ఏమండి నాకు మంచం కావాలండి అనిందంట. వీని కూలి ఎంత? 230. ఏం అడిగే కోరికలేంది? వేలల్లో అడుగుతుంది. సరే అని అప్పో సప్పో తీసి తెచ్చి పెట్టినాడంట. ఇంకా రోజు రోజుకి అన్నీ అడుగుతుంటే ఈయనకి పిచ్చెక్కి, ఏమే నువ్వు నీకు తెలియదా, నా కష్టము నీకు తెలియదా? నేను పొద్దునవే సాయంత్రం రాళ్ళు కొట్టుకొని తిప్పలు పడి 230 రూపాయలు సంపాదిస్తుంటే ఆడికి నీకు అన్నీ తెచ్చి పెడతాను కదా, ఎందుకు నష్టపెడతావు, ఎందుకే నన్ను సతాయిస్తావు?
అని ఒక 6 నెలల తర్వాత గొడవ పడుకున్నారంట ఇద్దరు. ఒక్క గొడవే, ఇంతవరకు ఇంటికి పోలేదంట అవంగా. హల్లెలూయా. ఏది ప్రేమించిన పెళ్ళి యాడికి పోయింది నాయనా? యాడికి పోయింది? ప్రేమించుకొని చేసుకునే పెళ్ళి ఏది? ఆమెకేం కావాలి? వానికాడ వాని ప్రేమను చూసి రాలే. నేను పెళ్ళి చేసుకుంటే నా భర్త కాడ అన్నీ ఉంటాయి, మా అమ్మ మా నాయన పోరు నాకు ఉండదు, ఆడికి పోయి నేను ఎప్పుడైనా పనుకోవచ్చు, ఎప్పుడైనా లేయచ్చు. అది ఆమె బుద్ధి. వీడు తెలియక ప్రేమించినాడు, అమ్మ నాయన పోగొట్టుకున్నాడు, కూలి పని చేసుకుంటా బతుకుతున్నాడు. బాడికి కట్టుకోలేక, తిప్పల వల్ల లేక, ఎంత కష్టపడినా కూడా భార్య దగ్గర వానికి ఏం దొరకలా, సుఖం దొరకల. వాడు అంటున్నాడు, ఇప్పటికి కూడా అంటున్నాడు, అన్నయ్య నా భార్య నాకు ఎన్నికి వస్తే ఓరే అది రాదు పోరనైనా, నీ పని నువ్వు చూసుకోరా సంతోషంగా. రారు అలాంటి వాళ్ళు. ఎందుకంటే జీవితంలో వారు ఆ సాపు వలె లోకంలో వాటిని చూస్తూ ఉంటారు, లోకంలోనే కావాలనుకుంటారు, లోకంలో అలంకారమే కావాలనుకుంటారు. ఒక్కసారి నిందంట ఫోన్ చేసి, మా ఫ్రెండ్స్ దగ్గర నాకు చిన్నతనంగా ఉంది, నా భర్త కూలి పని చేసుకునేవాడంటే అనిందంట. ఏమనిందంట? మా ఫ్రెండ్స్ దగ్గర నాకు చిన్నతనంగా ఉంది, నీ భర్త ఏం పని చేస్తాడంటే నా భర్త కూలివాడని చెప్పుకోనికి చిన్నతనంగా ఉందంట ఈమెకి. అంటే పెళ్ళి ఇదేంది, ప్రేమించినప్పుడు తిరిగినప్పుడు కానరలే. ఈరోజు కుటుంబ పరిస్థితులు అట్లా ఉన్నాయి. జాగ్రత్త. అందుకే తస్మాత్ జాగ్రత్త. నువ్వు ఎవరిని నమ్మినా ప్రతిఫలము లేనే లేదు. నువ్వు భార్యను నమ్ముకో, పిల్లల్ని నమ్ముకో, నువ్వు ఎవరిని నమ్మినా సరే, నువ్వు ఏందని చెప్పినా నేను, నువ్వు చీకట్లో ఉన్నప్పుడు ఒక్కడు కూడా నీ చేయిని పట్టుకొని లేపేవాడు ఉండనే ఉండడు. ఎవ్వరూ నీకు తోడు రారు, ఎవ్వరు రారు, ఎవ్వరు నీతో నిలబడరు. ఈరోజు మనకు ఎవరున్నా ఎవరు లేకపోయినా దేవుడు మన పక్షాన ఉండాలి. అందుకే ఆసాపు లాస్ట్కి తెలుసుకున్నాడు. అందుకే ఒకటే మాట అన్నాడు, యెహోవా నీవు నాకుండగా ఈ లోకంలో నాకు ఏదియూ అక్కర్లేదు. ఈరోజు ఆసాపుకు వచ్చిన జ్ఞానము నీకు రావాలి. ఆసాపుకు లాస్ట్కి జ్ఞానం వచ్చింది. ఇంకా జ్ఞానం వచ్చి నాకు ఈ లోకంలో ఏది వద్దు. ఎన్నిసార్లు నీకు చేదనుభవాలు వచ్చినాయి జీవితంలో, ఎన్నిసార్లు నేను వెలివేసినారు మాటలతో, చేష్టలతో, క్రియలతో. నాన్నవారిని నేను ఎన్నిసార్లు దూరపరిచారో ఆలోచన చేసుకొని నీ చెయ్యిని ఎన్నిటికీ విడవని వాడు, నిన్ను ఒక్క మాట కూడా తిట్టని వాడు, నిన్ను ఏ రోజు కూడా సైతానికి అప్పగించిన వాడు మన దేవుడు ఉంటే నువ్వు ఎవరి కోసమో ప్రయాసపడతావేంది? ఇంకా మీకు బాగా అర్థం ఇంకొక మాట చెప్తా. ఇప్పుడు యోబుని తీసుకుందాము. సైతానికి దేవుడు యోబుని అప్పగించినాడు, కానీ యోబుని మాత్రం ఏం చేయొద్దు అని చెప్పినాడు. బాగా విన్నారా మాట? యోబుని అప్పగించినాడు. యోబు నువ్వేమైనా చేసుకోరా, యోబు ఎప్పటికైనా నావాడే, యథార్థవంతుడు, న్యాయవంతుడు, పాపమును విసర్జించిన వాడు అని దేవుడు యోబుకి చెప్పిన మాట అది. కానీ యోబు లాస్ట్కి ఏమన్నా, ఓ దేవుడా నేను నమ్ముకున్న నాశనం అయిపోయినా నేను అన్నాడా? అనలే. పిల్లలు పోయినారు, ఆస్తి పోయింది, అంతస్తులు పోయినాయి, పశువులు పోయినాయి, పనివారు పోయినారు, అందరూ ఒక్కరోజే జీవితాన్ని మార్చేసింది. తారుమారైపోయింది. కోటీశ్వరుడు కాస్త పేదవాడిగా అయిపోయినాడు. చించుకున్నాడంట, తను వేసుకున్న అంగీని చించుకున్నాడంట. చించుకొని గట్టిగా కేకేసి, యేసయ్యా నేను నా తల్లి గర్భములో దిగంబరిగా వచ్చాను, దిగంబరిగానే నేను పోతా, యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకోనేను. ఇది మాట, ఇది త్యాగం. దేవుడు యోబుని అప్పగిలా. యోబు చుట్టూ దేవుని కంచె ఉంది. హల్లెలూయా. సైతానుగాడు యోబుని కూడా గెలకాలని చూసినాడు, కానీ యోబు చుట్టూ నిలబడిన వాడు సర్వశక్తిమంతుడైన దేవుడే. ఈరోజు నిన్ను కూడా దేవుడు అప్పగిస్తున్నాడు శ్రమలకి. ఈరోజు నీకు శ్రమలు, బాధలు, కష్టాలు దేవుడు అనుమతిచ్చినవే, కానీ దేవుని దాంట్లో అప్పగియడు. పోయి సాగుపోనన్నాడు దేవుడు. దేవుని చెయ్యి పట్టుకొనే ఉంటాడు. నువ్వు ఎప్పుడెప్పుడు పడిపోతావా ఎత్తుతాడు పైకి. అది ఆయన పని. హల్లెలూయా. దేవుని పని ఏం పని? నువ్వు పడిపోతున్న సమయంలో నిన్ను లేవనెత్తువాడు ఆయనే, నిన్ను ఉన్నత స్థితికి తీసుకోబోయేవాడు ఆయనే. కాబట్టి యోసేపు, ఈ ఆసాపు లాస్ట్కి తెలుసుకున్నాడు. తెలుసుకొని జ్ఞానం వచ్చింది ఆయనకి. ఇంకా అందుకు ఆ మాట అన్నాడు. ఈరోజు నీ ఆశ్రయదుర్గం ఎవరు?
కొంతమంది అంటారు, అన్న నాకే కష్టం వచ్చినా అదిగో మా ఎక్కడికి పోయి చెప్పుకుంటే నాకు నెమ్మదిగా ఉంటుందన్న కదా. నాకే బాధ వచ్చినా అదిగో మా నాయన కాడికి పోయి చెప్తే నాకు బాగుంటుందన్న. ఇదిగో మా ఆయన చేసే పనులన్నీ పోయి మా నాయనకో మా అమ్మకు చెప్తే కానీ మా అమ్మ మా నాయన వాడిని తిక్క కూరుస్తారు అట్నే కదా. ఎన్ని అనుకుంటారో మనుషులు. నువ్వు ఎవరి కాడికి పోయి చెప్పినా నీ బాధను ఒక్కడు పట్టించుకుంటాడు ఎవడన్నా. ఇప్పుడు ఉదాహరణకి ఎవరి దగ్గరైనా ఎమ్మెల్యే దగ్గరికి పోయినా కూడా, ఎమ్మెల్యే దగ్గరికి పోయినా ఏమైనా కూడా, సార్ నాకు ఇల్లు రాలా సార్ అంటే వచ్చదు పో చేపించపో అంటాడు. కానీ నీ చేయి పట్టుకొని నీకు ఏడ స్థలం కావాలా, ఈ స్థలం తీసుకో, నీకు ఇల్లు కట్టించా, ఇటుకెళ్ళి తోలిస్తాడా అన్ని ఆయన చేపించాడమ్మా. ఏమ్మా ఎవరున్నాడు చేసేటట్లు ఉన్నారా? మీ అమ్మ మీ నాయననా? ఒక సంఘ పెద్ద అన్నాడు, ఏమన్నాడంటే యేసు ప్రభు దేవుడిని మాత్రం చెప్పకూడదంట. ఇంక ఏమని చెప్పాలి నేను? మా నాయన దేవుడు అని చెప్పాలనా? ఇట్లాంటి వాళ్ళు ఉన్నారు కొంతమంది. యేసు ప్రభు దేవుడిని మాత్రం చెప్పకూడదంట. ఈరోజు మోషే లాంటి నమ్మకత్వం కలిగి జీవిస్తే దేవుడు ఏదో ఒక రోజు మనల్ని కూడా నా ఇల్లంతట్లో నమ్మకమైన వాడవు నీవే అంటాడు దేవుడు. హల్లెలూయా. నమ్మకత్వాన్ని కాపాడుకోండి. కుటుంబం ఉన్నా లేకపోయినా, రక్త సంబంధం ఉన్నా లేకపోయినా, దేవునికి ఇచ్చిన బాధ్యతను, అది భార్య అయినా, పిల్లలైనా, భర్త అయినా, అది ఏదైనా సరే నమ్మకముగా కాపాడుకోండి. చిందావందన చేసుకోవాకండి. చిందావందన చేసుకుంటే నష్టపోయేది ఎవరో కాదు, మనమే. మన జీవితం ఎప్పుడైతే చిందావందన అయిపోతుందో, నీకు సహాయం చేసిన వాళ్ళందరూ నీ దగ్గరకు వచ్చి నిన్ను ఆట ఆడుకుంటారు, నిన్ను హేళనగా మాట్లాడతారు, నిన్ను దోషిగా చూస్తారు. అది ఈ లోకం. కాబట్టి ఈ లోకంలో ఉన్న వాటి అన్నిటి వైపు నువ్వు చూస్తే నష్టపోతావు. ఇందని చెప్పినట్టుగా ముంతాజ్కి తాజ్మహల్ కట్టించినాడు, ప్రయోజనమా? ప్రయోజనం లేదు. అది కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు అయిందంట. అది ఒక నది ప్రాంతంలో తేలుతూ ఉంటుందంట. ఆ కోట మునిగిపోదంట. అంత విలువైన కోట ముంతాజ్ కనీసం కాలు కూడా పెట్టలే. ఏం ప్రేమ అది? అందుకే బ్రతుకున్నప్పుడు విలువలు తెలుసుకోవాలి. ఈరోజు నీకు ఒకవేళ డబ్బు ఉండొచ్చు, కులం ఉండొచ్చు, మతం ఉండొచ్చు, ఏమైనా ఉండొచ్చు, కానీ నీకు లాస్ట్కి మిగిలేది దేవుని బిడ్డే. నీ కష్టమును తీర్చేవాడు దేవుని బిడ్డే. వాక్యంతో నీతో మాట్లాడేవాడు దేవుని బిడ్డే. నీతో ఎవరు పడితే వారు మాట్లాడితే నీకు శాంతి రాదు. దేవుని బిడ్డ నీతో మాట్లాడితేనే నీకు శాంతి, మనశ్శాంతితో, నెమ్మదితో ఉంటావు. ఇప్పుడు ఈమెకి ఎల్లో చీర కట్టుకున్న ఆమెకి ఒక 3 వారాల కిందట, అమ్మ నీకు దేవుడు గర్భఫలం ఇస్తాడు, 3 నెలల్లోపు ఇస్తాడన్న. ఏమ్మా నీకేమనిపించింది? మనశ్శాంతిగా అనిపించిందా లేదా? ముందు వరకు నీకు ఎట్లుండింది? నాకు దేవుడా పిల్లలు పుట్టాలి ప్రభువా అని ప్రార్థనతో వచ్చినావు. నెమ్మది లేదు, శాంతి లేదు. కానీ దేవుని బిడ్డ అయిన నాతో దేవునితో మాట్లాడక నీకేమొచ్చింది? శాంతి వచ్చింది. దేవుడు నీకేమి ఇచ్చినాడు? ఇప్పుడు జవాబు ఇచ్చినాడు. ఈరోజు దేవుని బిడ్డ ద్వారానే నీకు జవాబు, అది ఏదైనా. కాబట్టి మోషే వారి నమ్మకత్వాన్ని కాపాడుకోండి. సూర్యకాంతపు తేజస్సుతో మోషే నింపిన దేవుడు ఈరోజు నీ మస్కబారిన జీవితాన్ని, కృషించిపోయిన జీవితాన్ని, చీకట్లో పడిపోయిన జీవితాన్ని దేవుడు ఉన్నత స్థితిలో వెలిగిస్తాడు. ఆయనకు అంత సామర్థ్యం ఉంది. ఆయనకు అంత సామర్థ్యం ఉంది. ఈరోజు చాలామంది చూడండి, నా జీవితం మస్కబారిపోతుందన్నా, నా జీవితం ఏం చేసినా వెనక్కే పోతా ఉందన్నా, నా వెనకల పుట్టిన వాళ్ళందరికీ పిల్లలు పుట్టినారు, నా వెనకల పుట్టిన వాళ్ళందరూ సంపాదించుకుంటున్నారు, నా వెనకల పుట్టిన వాళ్ళందరూ ఇండ్లు మేడలు కడుతున్నారన్నా, నా బతికేందన్నా, ఈడే ఉందంటే దేవుని నాడే ఉంచాడు. తృప్తిపడు. హల్లెలూయా. దేవుడు నిన్ను ఆడే ఉంచాడు. కానీ నువ్వు ఎంత తగ్గించుకుంటావో అంత హెచ్చించబడతావు. పరిసయుడు ఏమని ప్రార్థన చేశాడు? పరిసయుడు సుంకరు ఇద్దరు దేవాలయానికి వస్తారు. దేవాలయానికి వచ్చినప్పుడు పరిసయుడు ఏమని ప్రార్థన చేస్తాడంటే, ప్రభువా నేను చోరుని కాదు, నేను వ్యభిచారుని కాదు, నేను ఇదిగో ఆ సుంకరుని మాదిరి నేనే వడ్డీ వ్యాపారాలు లేదంటే అవి విశేషమని కాదు, నేను వారానికి 2 సార్లు నీ చర్చికి వస్తా, నేను దశంభాగం ఇస్తా, నన్ను క్షమించుము అని ఈ పరిసయుని ప్రార్థన. ఈ సుంకరి ప్రార్థన ఏం చేశాడంటే, సుంకరి డబ్బులు, ట్యాక్స్ కలెక్టర్ అంటే పన్నులు వసూలు చేసేవాడు, ధనవంతుడు, పేరు ప్రఖ్యాతులు ఉన్నవాడు. కానీ ఏమని రాశాడు తెలుసు దేవుడు?
సుంకరి దేవుని ఆలయంలో అడుగు పెట్టడానికి కూడా సిద్ధపడడం లేదంట. అడుగు పెట్టి దేవాలయం మూలను పోయి నుంచున్నాడంట. పరిసయ్యుడేమో ఆడున్నాడు. నేను చెప్పేది మీకు అర్థమవుతుందా? పరిసయ్యుడు ఆడుండి ప్రార్థన చేసుకుంటున్నాడు. కానీ సుంకరుడేమో ఈడున్నాడు దూరంగా. ఏమన్నాడంటే, ఆకాశం వైపు చూడ్డానికి కూడా నాకు ధైర్యము చాలట్లేదు దేవా, నేను పాపిని, నా పాపములు నీవు క్షమించు అంటే అప్పుడు దేవుడు వీని కాడికి పోలే, విర్రవీగ మన దగ్గరికి పోలే. వీడేమని విర్రవీగినాడు, నేను వారానికి 2 సార్లు చర్చికి పోతా, నేను దశంభాగం ఇస్తా, నేను వ్యభిచారిని కాదు, చోరిని కాదు, దొంగని కాదు, ఇదిగో వాని మాదిరి అస్సలు కాదు నేను అన్నాడు వీడు. కానీ వీని కాడికి దేవుడు పోలే. దేవుడు సుంకరి దగ్గరకు వచ్చి సుంకరి భుజం మీద చెయ్యేసి ఏమన్నాడంటే, పదాంగా నీతో పాటు నీ ఇంటికి వస్తా అన్నాడు. హల్లెలూయా. వారానికి 2 సార్లు ఇంటి చర్చికి పోయిన కాడికి పోలే. నేను చెప్పింది మీకు అర్థమవుతుందా? వారానికి 2 సార్లు చర్చి పోయేవాని కాడికి, దశంభాగం ఇచ్చాని కాడికి దేవుడు పోలే. నేను పాపిని, నన్ను క్షమించుము అని అన్న వాని దగ్గరికి దేవుడు పోయినాడు. దాన్ని బట్టి మీకు ఏమర్థం కావాలంటే, దేవుడు బలులు కోరేవాడు కాదు, కానీ బలులు అర్పించడం కంటే మాట వినుట శ్రేష్టం. ఇది దేవుని వాక్యం. ఈరోజు నీ బలులు కోరేవాడు కాదు దేవుడు. నీ విరిగిన హృదయముతో ప్రభుని మనసారా స్తుతించు. ఈరోజు నీ హృదయంలోకి దేవుడు వస్తాడు. మోషే నమ్మకమైన వాడు అన్నాడు. ఆపాసేమో ప్రభు సన్నిధిలో చివరికి ఒప్పుకొని, నీవు నాకుండా ఈ లోకం నాకు ఏది అక్కర్లేదన్నాడు. పరిసయ్యుడు సుంకరుని చూసుకుంటేనేమో, సుంకరేమో తను చేసిన తప్పులను, తను చేసిన పాపాలన్నింటినీ ప్రభు సన్నిధిలో ఒప్పుకున్నాడు. కానీ పరిసయ్యుడు గర్వపడుతున్నాడు, అతిశయపడుతున్నాడు. కానీ ప్రభు పరిసయ్యుని దగ్గరికి పోలేదు. ఈరోజు దేవుని దగ్గర నీ గర్వం పనికిరాదు, గుర్తుపెట్టుకో. నువ్వు 1,00,000 రూపాయలు చీర కట్టుకుంటున్నా, దేవుడు దీనురాల వైపే చూస్తాడు. హల్లెలూయా. నువ్వు 1,00,00,000 రూపాయల కారులో రా, దేవుడు సైకిల్లో వచ్చిన వైపే చూస్తాడు. ఇప్పుడు ఉదాహరణకి చెప్తున్నా, 1,00,00,000 రూపాయల కారులో వచ్చిన వాడు కింద కూర్చుంటాడా? 1,00,00,000 రూపాయల కారులో వాడు ఎట్లా వస్తాడు? కోట్ వేసుకొని, సూట్ వేసుకొని, వానికి వెనకాల గన్మెన్లు, సాక్సులు తీసేవాడు, ఫ్యాన్ పట్టుకునేటోడు, బైబిల్ మోసేటోడు, ఎంతమంది ఉంటారో వాడు కింద కూర్చుంటాడా? కూర్చోడు. అదే దీనురాలు సైకిల్ దొక్కుంటూ వచ్చేటోడు యాడ కూర్చుంటాడమ్మా? చీరలో కూర్చుంటాడా? కిందే కూర్చుంటాడు. ఎందుకంటే, దేవా నీవు నాకంటే గొప్పవాడు. హల్లెలూయా. ఈరోజు నీకంటే గొప్పవాడు దేవుడు, నీకంటే ఉన్నతమైన వాడు దేవుడు, నీకంటే శ్రేష్టమైన వాడు దేవుడు, నీకంటే పరిశుద్ధమైన వాడు దేవుడు, నీకంటే పవిత్రమైన వాడు దేవుడు. కానీ అన్నిటినీ విడిచిపెట్టి నీ కోసం, నా కోసం ఈ లోకానికి శరీరధారునిగా తల్లి అయిన మరియ గర్భములో ఆయన ఒక మామూలు మనిషిగా జన్మించాడు ఆయన. హల్లెలూయా. మామూలు మనిషిగా, గుర్తుపెట్టుకో. ఎట్లా? ఒక మామూలు సాదా సీదా మనిషిగా. నీలాగనే ఆయనకు జుట్టు ఉంది, నీలాగనే కళ్ళు ఉన్నాయి, నీలాగే ముక్కు ఉంది, నోరు అన్నీ ఉన్నాయి ఆయనకు కూడా. కానీ నీ మాదిరి నా మారిన పాపం ఎప్పుడు చేయలేదు. హల్లెలూయా. ఏ రోజు కూడా ఆయన 33.5 సంవత్సరం జీవితంలో ఈయన ఒక పాపము చేసినట్టు చరిత్ర లేదు, కనీసం మోహము చూపు చూసినట్టు చరిత్ర లేదు. ఒక స్త్రీ నడుచుకుంటూ పోతా ఉంటే అబ్బా ఏముందిరా అంటాం మనమైతే. మన కళ్ళు దరిద్రం కళ్ళు. చెల్లివైనా అక్కవైనా ఎవడువైనా సరే, ఒరే వాళ్ళిద్దరు లవర్స్ ఏమోరా అంటే, చెల్లెలు అన్న బండ్లో పోయినా కూడా లోకం ఏమంటుంది ఇప్పుడు? లవర్స్. ఒరే వాళ్ళిద్దరు అక్కా చెల్లెళ్ళు అంటే, ఏమో ఎవరికి తెలుసులే నాయన అక్కా చెల్లెల్లో ఏమో కదా. ఈరోజు ప్రపంచం అట్లుంది. వాయో వరుసలు లేవు. ఉన్నాయమ్మా? వాయో వరుసలు లేవు. పిన్నీళ్ళతో కొడుకులు సంసారాలు చేసేవాళ్ళు ఉన్నారు ఇప్పుడు, అత్తలతో అల్లులు సంసారాలు చేస్తున్నారు ఇప్పుడు. ప్రపంచం ఎట్లుందంటే పాపముతో నిండిపోయింది ఇప్పుడు. ఎంత ఘోరమైన స్థితిలో ఉందంటే, ఇవే కడవరి దినాలు, ఇవే దేవుని రాకడకు సూచనలు. ఇవే పాపం విస్తరించినప్పుడు దేవుని ఉగ్రత దిగొస్తుంది. పాపము చేసిన ప్రతి ఒక్కరిని దేవుడు అణిచివేస్తాడు. నీతిమంతుని, యథార్థవంతుని దేవుడు ఆయన రాజ్యానికి తీసుకొని పోతాడు. హల్లెలూయా. ఈరోజు వాయవరుసలేని లోకంలో పాపాలను ఇష్టపడుతున్నావేమో, జాగ్రత్త. ఎటువంటి పాపం ఇష్టపడినా దేవుని రాజ్యం నుంచి త్రోసివేయబడతావు, గెంటి వేయబడతావు.
ఆఫ్టర్ ఆల్ ఒక చిన్న విషయం చెప్తా వినండి. ప్రభు సన్నిధిలో పరలోక రాజ్యంలో నిత్యం వేవేల దూతలతో ఆయన కొనియాడబడుతూ ఉంటే సైతాను కాని పని ఏంటంటే, ఈ లూసిఫర్ కాని పని ఏంటంటే కీబోర్డు, తబలా, రిథం ప్యాడు, తంబూరలు, సితారాలు, ఇది వాని పని. అంటే ఒక మ్యూజిక్ కొట్టే వాని పని లూసిఫర్ కాని పని. వీడు అన్నాడు దేవునితో, నీకు ఇన్ని స్తుతులు, ఇంత ఆరాధన, ఇంత ఘనత వచ్చేది నా ద్వారానే. నేను మ్యూజిక్ వేయకపోతే నీకు ఎవడు పాట పాడతాడు? అంటే తబలాకి మ్యూజిక్కి అలవాటు అయినాడు కదా, బాగా చెప్పేది వినండి, అలవాటు అయినాడు కదా. అలాగే ప్రభు రాజ్యంలో కూడా కొంతమంది అలవాటు ఉన్నారు, బాగా వినండి. ప్రభు రాజ్యంలో కూడా కొంతమందికి అలవాటు అయింది. ఏంది అలవాటైంది? మ్యూజిక్. అందుకే సైతాన్ గాడు ఏమన్నాడంటే, ఇదిగో నా తిక్కు ఇంతమంది ఉన్నారు, నీ తిక్కు ఉండేది కొంతమందే. చెప్పినట్టు నా మాటిని, నీ అధికారం నాకి, నేను ఈ రాజ్యానికి అధిపతిని అవుతా అంటే అప్పుడు దేవుడు అన్నాడు, తీసుకోరా నీకే అన్నాడా? ఒరే, మీరు ఎంతమంది పోయినా నాకు ఇబ్బంది లేదు, మీరందరూ నా రాజ్యంలోంచి వెలివేయబడుదురు గాక అంటనే సైతాన్ గాడు వానితున్న గుంపు, తబలా గుంపు, రీదెంపేడ గుంపులు, అన్ని గుంపులు, సింగర్లు గింగర్లు అందరి ఆడొచ్చి పన్నారు, ఇంకా భూమి మీద పన్నారు. ఇంకా ఇప్పుడు ఆడ దేవుని దగ్గర ఎవరున్నారంటే పరిశుద్ధులు ఉన్నారు. హల్లెలూయా. పరిశుద్ధులకు తాళాలు లేదంటే నా తబలాలు, డోలకులు అవసరంలా. ప్రభువును ఆరాధించేవారు ఆత్మతో సత్యముతో ఆరాధించాలా. హల్లెలూయా. ప్రభు నేర్పించేది అది మనకు. అంటే ఇప్పుడేం మీరేమి, నేను తప్పని చెప్పట్లేదే, తబలా కొన్ని అవి కూడా నేర్చుకోవడం మంచిదేలే, మ్యూజిక్ నేర్చుకోవడం మంచిదే, కాదనట్లేదు. కానీ ప్రభు సన్నిధిలో ఉండేది ఇప్పుడు పరిశుద్ధులే. 1/4 అంటే 100కి 75 మంది వచ్చేసారంట దేవుని దగ్గర నుంచి. 100కి ఎంతమంది వచ్చేసినారు? 75 మంది. దేవుని దగ్గర ఉండేది ఎంతమంది ఇప్పుడు? ఓయమ్మ ఒరే, నాకు 75 మంది పోతారా నాయన, మీరు ఉండర్రా అన్నాడు దేవుడు. నాకు నచ్చని వారు ఒక్కడికి నాకు అవసరమే లేదు, నాతో ఉండే 25 మంది అయినా చాలు నాకు అన్నాడు. హల్లెలూయా. అందుకే దేవునికి నమ్మకమైన వారు కావాలని చెప్పేది నేను. ఎందుకు ఇంత లోతుగా తీసుకొని పోతున్నానంటే, మీరు కూడా ఆ 25 మంది గుంపులో ఉండాలని. 75 మందిలో ఉండి, ప్రభువా ఇదిగో ఆ చర్చికి నేనే ఇటుకలు ఇచ్చింది, ఇదిగో నేనే ఫ్యాన్లు ఇచ్చింది, ఇదిగో నేనే ట్యూబ్ లైట్లు ఇచ్చింది, ఇదిగో నేనే సపోర్ట్ ఇచ్చింది, ఇదిగో నేనే పట్టలు, చైర్లు, సౌండ్ ఎన్ని ఇచ్చింది నేనే. ప్రభు దగ్గర నీ గర్వం పనికిరానే రాదు. ఆయన కోపం వచ్చిందంటే, ఆయన ఉగ్రతకు మనం పాలైనామంటే అస్సలు మనం పనికి రాకుండా పోతాం, నామరూపం లేకుండా పోతాం. ఈరోజు దేవుని మీద పెట్టిన భారాన్ని నువ్వు కూడా తెలుసుకో. నమ్మకత్వంగా జీవిస్తే నాకంటే దేవుని ఇంకా గొప్ప స్థితిలో వాడుకుంటాడు. రాబోయే తరానికి నిన్ను ఒక తలగా నియమిస్తాడు, కానీ ఆయన తోకగా నియమించేవాడు ఆయన కాదు. నీ కుటుంబంలో నిన్ను తలగా నియమిస్తాడు, కానీ తోకగా నియమించేవాడు ఆయన కాదు. నీవు ఎక్కడికి వెళ్ళినా నీవు తలవే, తోకవు కాదు. కానీ నీ బతుకు ఎందుకు తోక మాదిరి ఉందంటే, నువ్వు అందరు తోకలు పట్టుకుని ఊగులాడుతూ ఉంటే నువ్వు ఈ బతుకు తోకగాక కుక్క అవుతుంది. ఏమవుతుంది? మన బతుకు ఎప్పుడు తోకలు పడి ఆడటమే. అదో వాడట్ట, ఇదిగో ఈడిట్ట. ఏంది ఉయ్యాల మనం ఊగేది? తోకలు పట్టుకునే. అదిగో వాళ్ళ కోడలు వాళ్ళ మొగుని ఇడిచిపెట్టొచ్చి నీకేం పోతుంది? నువ్వు చేసినావా పెళ్ళి? నువ్వేమైనా కట్నం ఇచ్చినావా? నువ్వేమన్నా సంసారం నువ్వు పంపించినావా? పెళ్ళి నువ్వు చేసినావా? నీకేమంత ఆనందం? ఈరోజు మనిషి చేసే పనులు తప్పులు అయ్యే. ఈ పట్టుకొని ఊగులాడేది. ప్రభువా నాకు ఈ శ్రమలు ఉన్నాయి ఎట్టా అంటే, దేవుడు అంటాడు పో ఇంకో 2 సేపు అంటాడు దేవుడు. ఈ ఊగుతంటే నీకు అయ్యి వచ్చాయమ్మా? ఏమ్మా, నువ్వు ఎంతసేపు ఈ లోకం చుట్టూ తిరుగుతూ ఉంటే గిన్నెరగోల మాదిరి, దేవుని దగ్గర నుంచి ఇంక నీకేం వస్తాయి? ఏం రావు. కానీ దేవుడు అంటాడు, అడుగుడి మీకు ఇవ్వబడును, వెదుగుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును. కానీ మనకు తట్టే సమయం ఆడుంది. ఎంతసేపు ఒక పక్కింటిలో తలుపు తట్టడమే సరిపోయి. మనం దేవుని తలుపు తట్టంటారు నాయన అంటే, మనం ఎంతసేపు పక్కింటి తలుపులు, ఆ బంకుల తలుపులు, ఆ రచ్చబండ తలుపులు, ఇది మన బ్రతుకు.
కాబట్టి మనకేం రావడంలా, ప్రభు దగ్గర నుంచి ఆశీర్వాదాలు రావడంలా. నిరాశ బ్రతుకు, ఏం సాధించలేని బ్రతుకు జీవిస్తూ ఉన్నాం. ఎందుకంటే ఈ లోకంలో ఉన్న వాటిని మనం వేలాడుతూ ఉన్నాం. కాబట్టి ఈ లోకంలో ఉన్న వాటిని వేలాడుతావా? వేలాడే వాడిని ఏమంటారు? ఇప్పుడు ఉదాహరణకి తండ్రి ఉయ్యాలు ఊపేటప్పుడు వాడిని వదిలేస్తాడా, లేదంటే తండ్రి వాడిని పట్టుకొని ఊపుతా ఉంటాడా? ఊపి వదిలేస్తాడు, కానీ వాడిని కూర్చుంటే ధైర్యం వానికి ఉండాలా కదా. వాడు ఇప్పుడు పైకి పోయినాడు అనుకో, అన్నాడు అనుకో, వాడు అయిపోయా, కింద నాయన గుండె ఆగిపోయింటుంది. ఎందుకు వాడు ఆడి కింద పడిపోతాడో అని. ఈరోజు ఏదో ఒక రోజు నువ్వు కూడా కింద పడేదానివే. నువ్వు నేను ఎప్పటికైనా కింద పడేవారమే, గుర్తుపెట్టుకో. తండ్రి ఉన్నా, తల్లిదండ్రులు ఉన్నా లేకపోయినా, బంధువులు ఉన్నా లేకపోయినా, ఎవరున్నా మనం కూడా కింద పడేవారమే. కానీ మన కింద పడనీయకుండా కాచి కాపాడేవాడు దేవుడు ఒక్కడే. ఎందుకంటే ఆయన కనురెప్ప పాటైనను ముయ్యాడంట, నిన్ను చూస్తానే ఉంటాడంట. ఎందుకంటే నువ్వంటే ఆయనకు పిచ్చి, నువ్వంటే ఆయనకు ప్రేమ. కాబట్టి ఈరోజు ఆలోచన చేసుకో, ప్రభు నీకోసం నేను ఏం చేశా, నీకోసం నేను ఏం చేశానయ్యా, నీకోసం నా బ్రతుకునిచ్చానా, ఇయ్యలేదా? ఆలోచన చేసుకో. ఊరికే బాప్తిసం తీసుకోవడం గొప్ప సంగతి కాదు, బల్ల తీసుకోవడం గొప్ప సంగతి కాదు. దేవుని శరీరము, దేవుని రక్తం తీసుకుంటున్నావు, ఏం పని చేస్తున్నావు? ప్రతిఫలంగా ఏం చేస్తున్నావు? ప్రతిఫలంగా ఆలోచన చేయి. దేవుని సన్నిధిలో నాటబడు, నా మందిరం నాటబడు వారు వర్ధిల్లురు అనే వాక్యంలో ఉంది. హల్లెలూయా. నా మందిరంలో నాటబడే వారికి వర్ధిల్లింపబడతారంట. నువ్వు యాన్నో ఇత్తనాలన్నీ వేసుకొని యాన్నో చెట్లు నాటుకుంటే ప్రభువా అంటే అయిపోతుందా? కాదు, నీ చెట్టు ఈయన్నే పడాలా, నీ విత్తనం ఈయన్నే పడాలా, అప్పుడు దేవుడు నీకు వర్ధిల్లింపజేస్తాడు. కాబట్టి ఈ లోకంలో ఉన్న వాటిని చూడద్దు, లోకంలో ఉన్న వాటిని అస్సలు పట్టించుకోవద్దు. ఎవరు ఎట్లా పోయినా కానీ నేను ఒకటి చెప్తా వినండి. అట్టని చెప్పి మళ్ళీ లోకంలో వదిలిపెట్టాకర్రి. ఏం చేయాలంటే వారి కోసం మనం రాత్రి పగళ్ళు ప్రార్థన చేయాలి. ప్రభువా అది ఆ కుటుంబం ఆ పరిస్థితిలో ఉందంట, నవ్వుకోవడం కాదు, వారి కోసం ప్రార్థన చేయాలా. ఏమే చిన్నదానం నువ్వు రాయే, ఏమండి మీరు రండి, కూర్చొని అందరం కలిసి వాళ్ళ కోసం ప్రార్థన చేద్దాం రండి అనే అలవాటు మనలో ఉండాలి. ఇంత సమస్య వస్తే మనం ఏడ్చాల. ఏడుస్తే ఒకవేళ వారిని ఘనత ఇవ్వకపోవచ్చు, ఒకవేళ వారు అనుకోవచ్చు ఇది మా శక్తి వల్లనే మేము బాగా అయినామని వాళ్ళు అనుకోవచ్చు. కానీ అసలైన వాడు ఎవరు చూసింటాడో దేవుడు చూసింటాడు. కాబట్టి నీ ఎదుటోరి కోసం ప్రార్థన చేసే అలవాటు నేర్చుకో, నీ కుటుంబం కోసం ప్రార్థన చేసే అలవాటు నేర్చుకో. నువ్వు ఎంత ప్రార్థన చేస్తావో అంత నమ్మకత్వాన్ని దేవుని దగ్గర పొందుకుంటావు. హల్లెలూయా. దేవుడు ఏర్పాటు చేసినప్పుడు అది ఏదైనా సరే దేవుడే నీకు ఇస్తాడు, తొందరపడద్దు. హల్లెలూయా. ఎన్ని ఉదాహరణతో మాట్లాడినా, ఎంత వాక్యంతో మాట్లాడినా గుర్తేసుకోండి, నెమరు వేసుకోండి. ఇంటి దగ్గరికి వెళ్ళినాక ఏదేదో చెప్పుకోకుండా వాక్యం ఏం చెప్పాడు, ఏం విన్నాము, మనలో ఏమున్నాయి అని మీ పిల్లలతో మీ భర్తతో పంచుకోవాలి. ఆ అలవాటు నేర్చుకోండి. అలవాటు నేర్చుకోవడం ద్వారా ఒకవేళ నీ భర్త నీ పిల్లలు పనులకు పోయినా ఎక్కడికి పోయినా ఆ వాక్యం వింటే వారు కూడా క్షేమముతో నింపబడతారు, వారు కూడా జీవింపబడతారు. కాబట్టి వ్యర్థమైన మాటలతో పనికి పోయించినావా తేంగా తింతా అరిగించుకుంటానా అకండి. ఎప్పుడు కొంతమంది భార్యలకు అదే అలవాటు అయింది. భర్తలు పోయి కష్టపడి పని చేసి వస్తే ఇంటి దగ్గర అరిగించుకున్నంత వరకు మళ్ళీ భర్తనే తిడుతూ ఉంటారు. అది అలవాటు అయింది కొంతమందికి. ఈరోజు నీ కుటుంబాన్ని గౌరవించుకో, నీ కుటుంబాన్ని ప్రేమించుకో. నీ భర్త నీకు శిరస్సు గుర్తుపెట్టుకో. ఎవరు? శారా ఏమనింది అబ్రహాంతో? నీవు నా యజమానుడవు. హల్లెలూయా. యు ఆర్ మై మాస్టర్, నువ్వు నా యజమానుడివి అనింది. నువ్వు ఏ రోజన్నా ఎవండానో యజమానుడానో అన్నావా? ఓ నిన్నే యాడికి రా సచ్చాండావు. మన భాష ఇది, మన భాష ఇది. అమెరికా వాళ్ళు అట్లయితే ఎట్లా మాట్లాడతారు తెలుసా? మై హనీ అంటే తెలుగులో నా తేనా అని, మై స్వీట్ హార్ట్, మై గుండె చప్పున. సరే నీ భర్త నీకు యజమానే అన్నా, నా కుటుంబం అంతా విచ్చలివిడి అయిపోయిందన్నా, మా భర్త వల్ల విచ్చలివిడి అయిపోని ఏమని అయిపోని, నువ్వు మాత్రం ప్రార్థన చేయి. ప్రభు విచ్చలివిడితనాన్ని తీసేసి ఆయనే బాగు చేస్తాడు.
అధికారం నువ్వు తీసుకోవడానికి నీకు హక్కు లేనే లేదు. కాబట్టి నీ భర్తను నీవు యజమానుడా అని గౌరవించాలి. తను చేస్తున్న కష్టములో నీవు కూడా పాలిభాగస్తుడవ్వాలి. ఉదాహరణకి లాస్ట్ అండ్ ఫైనల్ ఒకే ఒక ఉదాహరణ చెప్పేసి ఇంకా ముగిచేస్తాను. ఒక బస్సు డ్రైవరు రాత్రి పగలు బస్సు తోలుతాడంట. ఏం తోలుతాడు? రాత్రి పగలు బస్సు తోలుతాడు. వాళ్ళ భార్యకు ఫోన్ చేసినాడంట, ఏమే నేను మధ్యాహ్నము పలానా ఊరికి వస్తానా, మన ఇంటికి ఎదురుగానే బస్సులు ఆపుతా, నా కోసం ఏమన్నా చేపల కూర ఏదైనా వండి నాకు క్యారీ కట్టా నాకు అందిస్తావా అన్నాడంట. ఎవరు? భర్త. ఎవరితో? భార్యతో. భార్య మంచి భార్య అయితే ఏముంటుందంటే, ఎంతసేపటికి వస్తారండి అని కింద మీద పడి పటపట చేసి క్యారీ కట్టి రోడ్డు మీదకి పోయి నిలబడుకోని ఉంటుంది. ఏ బస్సు పోయినా, ఏమండి బస్సు పోయిందా, నీదేనా, ఏమండి బస్సు నీదేనా అని ఫోన్ చేస్తుంది. కానీ ఈయన అన్నాడు నాతో, ఈ బస్సు డ్రైవర్ నాతోనే అన్నాడు. వాళ్ళ భార్య అనిందంట మాట, ఏమనిందంటే, మీకు బస్సు డిపోలో లేదు భోజనం, ఆడ వండుకొని తినిపో, ఆడ చేసుకోపోరి, ఆడ తినిపో, మళ్ళీ నీకోసం ఇప్పుడు చేసి తెచ్చి అనా నేను అనిందంట. అంటే రాత్రి పగలు బస్సుతో లేవానికి ఏముంది ఇప్పుడు ఇంట్లో? విలువ ఉందా? లేదు. కానీ బస్సు డ్రైవర్ నెల 1వ తేదీ వచ్చేసరికి ఏం కావాలి? ఇంట్లో డబ్బు కావాలి. ఏదోలే భర్త అడిగినాడు చేసి క్యారీ కడదామని ఆలోచన రాలేదంట ఆమెకి. అట్లాంటి చిన్నవి కూడా నా దగ్గర చెప్పుకుంటారు కొంతమంది. విజయవాడ నుంచి ఒక ఆయన నాకు ఫోన్ చేసినాడు. ఫోన్ చేసి ఏమన్నాడంటే, మీకే వినిపిస్తూ ఉన్నాడు. మళ్ళీ అబద్ధం అనుకుంటారు కాబట్టి మీకే వినిపిస్తా. చూడండి ఒకసారి ఏం మాట్లాడినాడు, మీరే వినండి. వాక్యం బాగుంది సార్. మీ వాక్యం ఎంతో మంది పాత్రలు వాక్యం వినేవాడు కాదు, ఇంట్రెస్ట్ ఉంటుంది. మీరు ఎన్నా సార్ చూస్తున్నాను నేను, అంటే పైన అందుకే సార్ పైన యాడ్ వస్తే నెంబర్ వస్తే ఫోన్ చేశాను సార్. ఓకే బ్రదరా. అంటే మీకు వాక్యాలు బాగా ఇంట్రెస్టింగ్ ఉన్నాయా? బాగా ఉంది సార్. అంటే మీరు ఎప్పుడు కూడా వాక్యాలు వినేవారు కాదా? ఎప్పుడు విన్నాను సార్ నేను. చాలా మంది పాస్టర్లను చేశారు, కానీ దేవుని కృపను బట్టి నా వాక్యాలు మీకు నచ్చాయా? అవును సార్, అవును సార్. హల్లెలూయా. అర్థమైంది మీకు ఏమన్నా? నేను నిద్ర మబ్బులో ఉంటే రాత్రి 11 ఫోన్ చేసినాడు. ఏంది ఇప్పుడు ఎవరు ఫోన్ ఎత్తితే? జీవితంలో ఎప్పుడు వాక్యం వినలేదంట ఆయన, ఎప్పుడు వాక్యం వినలేదంట. ఏ సేవకుడు చెప్పినా నాకు నచ్చదు, కానీ నువ్వు చెబుతుంటే నాకు వినబుద్ధి అవుతుంది. 12 అయినా నాకు నిద్ర రాలే అంటున్నాడంట. హల్లెలూయా. నాలో ఏమీ లేదు, కానీ నాలో ఉన్నవాడో ఉన్నతమైన వాడే. ఆయన కఠినాత్ములను, కఠిన హృదయం గల వారిని మారుస్తూ ఉన్నాడు. మూడులు, నమ్మకం లేని వారు. ఇన్ని మన టోల్గేట్ దగ్గర బొచ్చుంపల్లి అని ఒక పల్లె ఉంది, అందరూ RCM చర్చికి పోతారంట. ఆయన అన్నాడు నాతో, బాబు మేము మేరీ మాతను కలుస్తాము, కానీ మీకు గుర్తుందో లేదో, ఒక ఆమె వచ్చి అడిగింది కదా, ఒక ఆమె ఎంగల్ వచ్చి అడిగింది కదా, మేరీ మాతమ్మ దేవత అని అనింది కదా ఒక ఆమె, గుర్తుందా? అప్పుడు నేను చెప్పినా కదా, వివరణ చెప్పినా కదా. ఆ వివరణ చెప్పి ఆయనకు మెంటలెక్కిందంట. ఆయన అన్నాడు, నాకు మెంటలెక్కిందన్నా నువ్వు చెప్పేసరికి. తెలియక ఎన్ని రోజులు పూజించినామన్నా, నిజమైన దేవుణ్ణి ఇప్పటి నుంచి ఆరాధిస్తామన్నా. హల్లెలూయా. ఇది సర్వశక్తిని మంతిని మాటలంటే. కఠినాత్ములు మారుతూ ఉన్నారు. ఎంతోమంది జీవితాలు, కన్నీరుతో ఉన్న జీవితాలను దేవుడు బాగుపరుస్తూ ఉన్నాడు. ఎంతోమంది అనారోగ్య పరిస్థితులను దేవుడు లేవనెత్తుతూ ఉన్నాడు. వారే ప్రేమతో నన్ను పోషించేది తెలుసా మీకు? ఇక్కడికి వచ్చే కానుకలు నాకు నా డీజిల్ ఖర్చు కూడా సరిపోవు చెప్పాలంటే. ఎంతోమంది టీవీలలో నా వాక్యాలు విని దీవించబడి ఆశీర్వదించబడి, పాస్టర్ ఇదిగో మేము హాస్పిటల్లో పోయే బదులు ఇదిగో నీకు ఇస్తాం ఆ డబ్బు, మాకు దేవుడు బాగు చేసినాడు అని 5,000, 2,000, 500, 100. ఒక అబ్బాయి ఉన్నాడు, డ్రైవర్ పని చేస్తాడు మన బద్వేలు దగ్గర. ప్రతిరోజు రాత్రి డ్రైవింగ్ చేసి ఇంటికి వస్తాడంట, పనుకుంటాడంట మంచం మీద, చెవులో ఇయర్ ఫోన్స్ పెట్టుకుంటాడంట, రోజుకి ఒక్క వాక్యం వింటాడంట. ప్రోగ్రాం అంతా అయిపోతానే నాకు కానుక పంపిస్తాడు. ప్రతిరోజు 22 రూపాయలు, 11 రూపాయలు, 44 రూపాయలు, 40 రూపాయలు, 100 రూపాయలు, 121 రూపాయి
అకౌంట్లో ఎంత బ్యాలెన్స్ ఉంటే అంత పంపిస్తాడు ప్రతిరోజు. నాకు చాలు ఇంకా 100 రూపాయలు ఒక రోజుకి. ఏమ్మా, అట్లాంటి వాళ్ళు దేవుని కృపను బట్టి నా బిడ్డలుగా ఎంతోమంది ఉన్నారు. ఎంతోమంది వాక్యాలు వింటున్నారు. టీవీ ఛానల్లో లైవ్లో అనేక మంది దీవించబడతా ఉన్నారు, ఆశీర్వదించబడతా ఉన్నారు. అందుకే నేనేమంటున్నానంటే, ఆశీర్వదించబడిన వాడు ఎక్కడ ఉంటే అక్కడ ఆశీర్వాదమే. హల్లెలూయా. ఆశీర్వదించబడిన వాడు, నమ్మకమైన వాడు, దేవుని దృష్టిలో ఉన్నతమైన వాడు ఎక్కడ ఉన్నా అనేక మందికి వెలుగే కానీ చీకటి కానే కాడు. కాబట్టి ఈరోజు ఈ వెలుగు, కళ్యాణ బాబైన వెలుగు మీకు దొరకడం, మీ జీవితాలు వెలుగుమయంగా మార్చుకుంటే మీరు కూడా అనేక మంది వెలుగుగా మారుదురుగాక. ఆమేన్. ఈరోజు వెలుగు సంబంధులుగా రండి. లోక సంబంధులుగా ఈ లోకంలో మీరు ఎంత జయించినా, ఎంత స్థితికి మీరు పోయినా, లోకంలో ఏదో ఒక రోజు పడిపోవడం ఖాయమే. కానీ దేవుని కోసం కష్టపడండి. ఏ రోజు పడిపోరు. ఆయన మిమ్మల్ని ఉన్నత స్థితికి తీసుకెళ్ళవాడే. హల్లెలూయా. పరలోక రాజ్యాన్ని తాపలెక్కండి. లోక సంబంధమైన లోకంలో ఉన్న తాపలు కాదు ఎక్కాల్సింది, పరలోకమని తాపలు ఎక్కండి. కష్టమైన, శ్రమైన, గస వచ్చినా, మోకాల నొప్పులైనా, వ్యాధి అయినా, బాధ అయినా, జ్వరం వచ్చినా, వాన వచ్చినా, ఏమొచ్చినా, ప్రభువా నిన్ను స్తుతించకుండా నేను ఉండలేను. హల్లెలూయా. నిన్ను స్తుతించకుండా నేను ఉండలేను. వానవన్నీ, తుఫానువన్నీ, రేకులు లేచిపోని, ఏమైనా కానీ ప్రార్థన అయితే ఉంటుంది. ఎందుకంటే దేవుడు ఏర్పాటు చేసిన దినం ఇది. దీని యందు మనం ఉల్లసించి సంతోషించాలి. సంతోషించే వానికి ఫ్యాన్లతో అవసరం లే, లైట్లతో అవసరం లే. సంతోషించే వానికి కరెంటుతో కానీ ఏదాంతో అవసరం లే. దేవుని ఆత్మ మన మధ్యలో ఉంటే చాలు. కాబట్టి ఏ రోజైనా సరే గుర్తుపెట్టుకోండి, నిన్ను ప్రేమించేవాడు యేసుక్రీస్తు ప్రభు ఒక్కడే. ఆయన ఒక్కడే నీ కాటి వరకు, నువ్వు మరణం పొందేంత వరకు నీకు ప్రేమ చూపించేవాడు ఆయనే. పక్కన పెట్టద్దు. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించును గాక. ఆమె మోకరించండి. చివరి